అపోస్తులుడైన పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4 మరియు 5 వచనములను చదువుకుందాం. దేవదూతలు మరొకసారి చెప్పండి, 2 సార్లు. మొదటిసారి విననోళ్ళు రెండవసారి విని అందరూ చదవాలి బైబిల్. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాలు. దేవదూతలు ఈమెకేం డౌట్ వచ్చింది? 2 సార్లు చెప్తే అర్థం కాలేదు. ఎవరు చదివేది? ఆమె చదవండి, మైక్ లో చదవాలి. దేవదూతలు పాపము చేసినప్పుడు అది దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల దిలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా మాతో మీరు మాట్లాడాలి. నీ స్వరం మాకు వినబడాలి. మానవ స్వరం మరుగుపరచబడాలి, దైవ శబ్దం వినబడాలి. ఈ సభల ద్వారా కొంతమంది రక్షించబడాలి, బాప్తిసాలు పొందాలి, క్రీస్తులో స్థిరపడాలి, తమ్మును తాము ఆలోచించుకోవాలి. సకలమును నీ చేతికి సమర్పిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. గట్టిగా మేము చెబుదామా? పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొట్టి గత దైవజనులు పాట పాడుతూ ఉంటే మీరు చాలా చక్కగా ఆత్మలో దేవుణ్ణి ఆరాధించడం చాలా సంతోషం కలిగించారు. ఆత్మావేశముతో దైవజనులు పాడుతూ ఉండగా ఏకీభవించి అనేక మంది శక్తివంతమైన ఆరాధన చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మనము ధ్యానించే అంశము దేవుడు విడిచిపెట్టని లేదా ఆదరించని, కనికరించని 4 గుంపులను గురించి లేక నలుగురిని గురించి మీ ముందు ఉంచాలని నా ఆశ. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మొట్టమొదటిగా 4వ వచనములో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు దూతలను విడిచిపెట్టలేదు. ఏం చేశాడట? పాతాళ లోకమందలి కటిక చీకటి గల విలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మొట్టమొదటి తెగ దేవదూతలు. పాపం చేసేటప్పుడు ఏ మనిషి ఏమనుకుంటారంటే, నన్ను ఎవరు చూడటం లేదు. ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఏ నేరం చేసినా, ఒకవేళ మానవ నేత్రాలకు మీరు మరుగ్గా ఉండి చేయొచ్చు, నిఘా నేత్రాలకు మీరు దూరంగా చేయొచ్చు. కానీ అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన ఒక మహాదేవుడు ఉన్నాడు. ఆయన కనుదోయిని తప్పించుకోగలిగిన నరమాత్రుడు ఇంకా ప్రపంచంలో పుట్టబోడు కూడా. కారణం, సకలము తేట తెల్లంగా చూడగలిగిన ఏకైక నేత్రములు సాక్షాత్తు దేవునివై ఉన్నాయి. అవి అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన వారు. ఆ దేవుని కనుదృష్టిని తప్పించుకొని మరుగ్గా ఉండి మనుష్యుడు ఏ తప్పు, ఏ పాపం చేయలేదు. ఒకవేళ మనుష్యులకు మరుగ్గా ఉండొచ్చు. ఇప్పుడు ఆ తెర వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ స్టేజ్ వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు.
కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది. అట్లా దేవదూతలు చేసిన పాపాన్ని, పైగా కేవలం మనస్సులో ఊహలు మాత్రమే, ఆలోచనలు మాత్రమే వచ్చాయి. సకల అంతరంగములను ఎరిగినటువంటి మహాదేవుడు దూత మనస్సులో ఉన్న దానిని వెంటనే పసిగట్టి వాడిని శిక్షించటం జరిగింది. మనం వేగంగా యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుండి యెషయా గ్రంథము 2 సార్లు రెఫరెన్స్ చెప్పనివ్వండి. మీ అంత స్పీడ్ అందరికీ ఉండదు. ఎందుకంటే ఆదమరచి ఉన్నవాళ్ళు మొదటిసారి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు, రెండవసారి కూడా చెబితే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు తీస్తారు బైబిల్. లేకుంటే నేనేదో చెబుతాను, మీరేదో చదువుతారు. ఎప్పుడైనా ఏ సేవకుడైనా, మేము బైబిల్ స్కూల్లో ప్రత్యేకంగా నేర్పుతాం, 2 సార్లు తప్పనిసరిగా రెఫరెన్స్ బోధకులు చెప్పాలి. ఎందుకు 2 సార్లు చెప్పాలంటే, ఇదే చెప్పాను కదా, ఆదమరచి ఒకవేళ మొదటిసారి విన్నప్పుడు అర్థం కాని రెండవసారి చెప్పినప్పుడు అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు చదువు తల్లి. తేజో నక్షత్రమా, అందరూ చూడండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జన్మలను పడగొట్టిన నీవు నేలమట్టి వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదకి నేను ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయిదురు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. ఇక్కడ దూతను, దేవుని దూతను గురించి, లేదా లూసిఫర్ అనేటటువంటి వాడు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడు, చాలా తెలివితేటలు కలిగిన వాడు, చాలా సౌందర్యవంతుడైనటువంటి వాడు, చాలా చక్కగా కనిపించేవాడు. అట్లాంటి దేవదూతన గురించి భాగములో చూడండి. ఒకసారి ఆ దూత యొక్క ప్రత్యేకతలు చదువుతాను, మీరు బైబిల్ తెరవండి అందరూ ఒకసారి. ఇది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనము నుండి 12 నుంచి ఉన్న వచనాలు చదువుతారు చూడండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలాపు వచనమైతే ఇలాగూ ప్రకటింపుము. ఏమని? ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి ఇప్పుడు చెప్తున్నాను దూత యొక్క ప్రత్యేకత, ఆ దూత యొక్క విశిష్టత, ఆధిక్యత. పూర్ణ జ్ఞానమును. చూడండి వాడు ఎవరట? పూర్ణ జ్ఞానం. ఈ భూలోకములో పూర్ణ జ్ఞానం ఎవరికి ఉంది? ఎంతమందికి ఉంది? మంచి జ్ఞానం కలిగిన వాడు. తర్వాత సంపూర్ణ సౌందర్యమును గల. చూడండి, నేను సంపూర్ణ సౌందర్యంగా ఉన్నానని ఒక్కరు చెప్పండి చూద్దాం. మీలో మనందరం అనుకుంటున్నాం, అద్దాల ముందు నిలబడి నా అంత అందం ఎవరికి లేదని చెప్పి సభలకు మరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా స్టేజ్ కూడా ఎక్కేది ఏమన్నా ఉంటే మీరేమనుకోవాలని నాకు తెలియదు. ఇక్కడ సంగతి సింగేవాళ్ళు ఉంటారు, పాడేవాళ్ళు. సోదరులారా, ఈ పాడేవాళ్ళు నీకు మనం పట్టుకోలేము. మీకు తెలిసి ఏంది నేను చెప్పను అక్కర్లా. మ్యూజిషియన్స్ తెలిసి ఎట్లాంటి రకాలు వస్తూ ఉంటారు. అందరూ కాదు సుమా, అందరి సంగతి నేను మాట్లాడేది. పాపం ఎంత నీట్ గా ఆత్మీయంగా పాడే బిడ్డలు ఉన్నారు క్రైస్తవ లోకం. చాలా మందిని నేను ఎరుగుతున్నాను. కొంతమంది వాళ్ళ రూపురేఖలు చూపించుకోవటానికి వస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను చాలా అందంగా ఉన్నాను అనుకోండి. వచ్చిందే అను వాళ్ళ వరకే. ఇంకొకటి చెప్పానండి ఆ మాట. అందువలన బాగా అందంగా ఉన్నానని మీకు ఎవరికైనా అనిపిస్తే వీడి శిష్యులు అయి ఉంటారు, శిష్యురాండ్రు అయి ఉంటారు.
వీడు ఎట్లాంటోడంట, సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి ఆ, దేవుని తోటయకు దేవుని తోటయకు. ఏదోములో నీవుంటివి. తర్వాత మాణిక్యము, చూడండి, మాణిక్యము, గోమేధికము, గోమేధికము, సూర్యకాంతి, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులుమాని రాయి, ఆ, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎలాగున్నాడంట? అలంకరింపబడి ఉన్నాడు. నీవు నియమింపబడిన దినమున ఆ, పిల్లల ప్రోగులు వాయించు వారును ఆ, నీకు సిద్ధమైరి. ఆ. అభిషేకము నొందిన ఇప్పుడు చూడండి, వాడు సామాన్యుడు కాదు, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి అందుకే నిన్ను మంచి సంగీతకారునిగా నియమించి పెట్టాను. దేవునికి ప్రతిష్ఠించబడిన నువ్వు దేవునికి ఏమయ్యావో, ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవు ఉంటివి. ఈ మాట గమనించాలి. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నువ్వు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నువ్వు సంచరించుచుంటివి. తర్వాత నీవు నియమించబడిన దినము మొదలుకొని ఎప్పుడైతే నువ్వు పని కొరకు నియమించబడ్డావో ఆ రోజు మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ఇది కథ. పాపము నీ యందు కనబడు వరకు, ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. చూడండి, యథార్థవంతుడిగానే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మనము మంచిగానే కనబడతాం, అందరికి బాగానే ఉంటాం. ఉన్నట్టుండి తెగులు పడుతూ ఉంటుంది కొంతమందికి. ఉన్నట్లుండి తెగులు పడుతుంది. బాగానే ఉంటారు, పైకి చక్కగానే కనబడతారు. ఎప్పుడో ఉన్నట్లుండి గర్వం లోపలికి వచ్చేస్తుంది. దేవుడు ఎప్పుడు గర్విష్ఠులను గాని అహంకారులను గాని సహించడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మనలో కూడా ఈ గర్వం అనేది చోటు చేసుకుంటుంది. నా చిన్నప్పుడు నా ఒంటి నిండా గర్వం బాగుండేది. ఎందుకంటే నాకు మంచి జుట్టు ఉండేది, ఫుల్గా హెప్పీగా, చెవులు కనబడేగా, బాగా ఇట్లా దిగి ఇట్లా అనుకుంటా పోయేవాళ్ళం రోడ్ల మీద. నా జుట్టు అంత అందంగా ఎవరిది లేదనుకుని. అంటే ఇప్పుడు బోడిగుండు కొట్టి పెట్టాడు. చూసారా గర్వం? రక్షించబడక ముందు సంగతి నేను మాట్లాడేది ఇప్పుడు కాదు. ఒంటి నిండా గర్వమే. ఆ కాలంలో నా చిన్నప్పుడు నేను 7వ తరగతిలో 8వ చదువుతాను, 7వ తరగతి ఎంతో చదువుతున్నాను. అప్పుడు ప్లాస్టిక్ చెప్పులే కొనిచ్చాడు మా నాన్న. నాకే చెప్పులు ఉన్నాయని చెప్పి ఒక చింత చెట్టు ఉండి దాని కింద ఇట్లా వేర్లు, బాగా బలంగా ఉండే వేర్లు, దాని కింద క్లాస్ ఆ రోజు అందరూ నా చెప్పులు చూడాలనుకున్నాను. ఆ వేర్ల మీదకి ఎక్కాను, అంతే జారి పడ్డాను, పట్మని ఇరిగింది లోపల. చిన్నదే, కారణం ఏంటి? లోపల గర్వం. నా చెప్పులు చూసి అందరూ, వీడికి అప్పట్లో చెప్పులు అందరికి ఉండే కాదు కదా, మనకు కూడా చాలా మంది, ఇప్పుడు కాదు, నా చిన్నతనంలో చెప్పులు ఉన్నాయంటే వాడు పర్వాలేదు అనిపిస్తుంది. అట్లా చెప్పులను చూపించుకోవాలనుకున్నాను, కింద పడ్డానికి చెయ్యరపడుతుంది. గర్వం. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. ఒకవేళ మనలో ఎవరైనా గర్వం అనే పాపం మీ లోపలుంటే, ఈ రాత్రి కాలమందు ఆ పాపం నుంచి, గర్వం కూడా పెద్ద పాపం, గుర్తుపెట్టుకోండి. ఆ పాపం మూలంగానే లూసిఫర్ ఏమైపోయాడంటే దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. వాడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో చెప్పాను నేను. మళ్ళీ యెషయా గ్రంథానికి మనం వెళ్తే, తేజో నక్షత్రమా వేకువ చుక్క, ఎక్కడుండేవాడంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ఉన్నటువంటి వాడు. వీడేం చేశాడు? జనములను పడగొట్టిన నీవు
అందరినీ పడగొట్టిన వీడేమయ్యాడంట నేలమట్టము వరకు. నరకబడితివి. చూడండి, ఇక్కడ అన్ని ప్రశ్నల పరంపర. ఎలా నరకబడ్డావు, దానికి గల కారణాలు, ఎట్లా వాడు పడగొట్టబడ్డాడు, ఎట్లా వాడు ఛేదించబడ్డాడు, ఎట్లా వాడు పైనుంచి క్రిందికి పడగొట్టబడ్డాడు, దానికి గల కారణం ఏమిటి, ఏం జరిగిందంటే 11వ వచనములో నుంచి కనబడుతుంది. ఒక రోజు వాడు మౌనంగా గడ్డం కింద చేయబట్టుకొని ఆలోచించడం మొదలు పెట్టాడు. కొంతమంది ఇట్లా ఉంటారు, ఆరాధనలో కూటాల్లో కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు, దేని గురించో ఆలోచిస్తూ ఉంటారు. మా బైబిల్ స్కూల్లో కూడా కొంతమంది పిల్లలు ఇట్లా పెట్టుకొని ఉంటారు. నేను ఒప్పుకోను దాన్ని, సంఘంలో కూడా ఒప్పుకోను. ఎందుకంటే నా చంప పగలగొట్టాడు దేవుడు అని చెప్పి చంపబలిన వాళ్ళు మళ్ళీ కూర్చుంటారు ఇలా. అట్లాగా మొత్తం మీద ఒకరోజు సైతానుడు లేకపోతే ఈ లూసిఫర్ గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచనలో మునిగి తేలుతున్నాడు. ఆ రోజు వీడేమనుకుంటున్నాడంటే, చూడండి, నేను ఎక్కడికి ఎక్కిపోతాను, ఆకాశమునకు ఎక్కిపోతాను. దేవుని నక్షత్రములకు పైగా, అది కథ, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. ఇప్పుడు చూడండి, గర్వం ఎక్కడికి వెళ్ళిపోయిందో అందరూ గుర్తుపెట్టుకోండి. 10 మంది నిన్ను మెచ్చుకుంటే 10 మంది ముందు దేవునికి మహిమ మాత్రమే చెల్లించాలి. నా దగ్గరికి వచ్చి కొంతమంది అయ్యా మీరు పడే వాక్యం చెప్తారు, నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను, దేవుని కృప. ఈ మధ్య ఏలూరులో ఉండే దైవచనుడు జ్యోతిబాబు గారు, జ్యోతిరాజు గారు కృపను గురించి ఒక అద్భుతమైన పాట పాడారు. నేను ఈ మధ్య వేరే ఒక ఏలూరు మీటింగ్స్ వెళ్తే వారు ఆ సభలకు వచ్చి ఆ పాట పాడించారు. వాడు ఎంత అద్భుతంగా ఉందో పాట. అర్హత లేని నాకు నీ కృపనిచ్చావని ఆయన హృదయాంతర భాగములో నుంచి, లోతుల్లో నుంచి బయటకు వచ్చింది. ఏడుస్తూ ప్రభునామ స్మరణ చేస్తూ ఎంతగా దేవుని దైవజనుడు స్తుతించారు. హల్లెలూయా. అర్హత లేని స్థానములో దేవుడు ఉచితంగా అనుగ్రహించేది కృప. నేనేమై ఉన్నానో అది దేవుని కృప ద్వారా మాత్రమై ఉన్నానని మనం గ్రహించాలి. దేవుని కృప ద్వారా మాత్రం మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఎవ్వరు గర్వించుకోకండి. దేవుడు నిన్ను ఏ స్థానములో ఉంచితే ఆ స్థానములో ఉన్నాడు. సహజంగా సంఘాలలో నేను కూడా ఈ 2 సంఘాలకు కాపరిని, అలాగే కొంతమంది దైవ సేవకులం కలిసి ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలో పనిచేస్తున్నాం. దైవ సేవకులు అప్పుడప్పుడు మేము ప్రతి 2వ సోమవారం ఏదో ఒక ఊర్లో కలుసుకొని సాధక బాధకాలన్నీ మాట్లాడుకుంటాం. ఈనాడు సంఘాలలో జరిగేటటువంటి విషయాలు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి ఈ దినాలలో సింహాసనం కావాలి, లేకుంటే స్థానం కావాలి, స్థానమానాలు కావాలి. మనం ఎప్పుడు స్థానమానాలు కోరొద్దు. దేవుడు మిమ్మల్ని నన్ను ఎక్కడ పెట్టినా అక్కడే ఉండాలి. లేదు సంఘ పెద్దగా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, నాకెందుకు ఇవ్వనా? నాకు ఈ సంగతి తెలియదు పాస్టర్ గారు, నేను డైరెక్ట్ గా మిమ్మల్ని వేదిక మీద చూడటమే. ఎందుకంటే ఇట్లాంటి మందలందరూ వచ్చారు. నా సేవా జీవితంలో ఎన్నో సంఘాలు, నా సంఘాలే కాదు, నేను తిరుగుతా ఉంటే పాస్టర్లు వారి బాధలు చెప్పుకుంటా ఉంటారు. మా పాస్టర్ గారికి అయినా నేనంటే లెక్క లేదు. నేను కూడా చెప్పాను కదా, వెనకడికి నా సంఘం నుంచి కూడా మేము ఈ బైబిల్ స్కూల్లో పాఠాలు నేర్పించేటప్పుడు ఆ 3 దఫాలుగా బబులోను దేశానికి చెరగా ఇశ్రాయేలీయులు, యూదావారు కొనిపోబడ్డారు. చెరలోనికి 3 దఫాలుగా వెళ్ళారు. అట్లాగే 3 దఫాలుగా మళ్ళీ తిరిగి వచ్చారు యెరూషలేం. 70 సంవత్సరాలు అక్కడికి వెళ్ళారు. అట్లాగే నాకు కూడా నా సంఘంలో 3 దఫాలు సంఘం నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. మొదటి దఫా 20 మంది పైకి వెళ్ళిపోయారు. 2వ దఫా కూడా మేమేం కట్టమని వాళ్ళు 20 మంది వెళ్ళారు. 3వ దఫా కూడా 20 పైచీలకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు నేను
దుఃఖపడటమో నిరాశపడటమో చేయలేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి నాకు దేవుడు పాఠం నేర్పించి, మొట్టమొదటిసారి వెళ్ళింది దేనికంటే ఏ కారణము లేదు. 10 సంవత్సరాలు అయింది మా పరిచర్య అప్పటికి ఆ ప్రాంతంలో స్టార్ట్ చేసి. 10 సంవత్సరాల పరిచర్యకు నేనెప్పుడు ఏ ఆధిక్యతలో నా జీవితంలో ఒక దండ కూడా నా మెడకు పుట్టి, ఇప్పుడు నా వయసు 61 నిండుతాయి. వచ్చే నెల 13తో 62లోకి వెళ్తాను. ఇప్పటి వరకు ఈ మెడ మీద ఒక్క దండ పడలా, పెళ్లి దండ కూడా పడలా. వారం నేను ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే దండ వేయటానికి ఎగబడి వచ్చారు. నేను చెప్పాను, వద్దండి, పెళ్లి టైంలో కూడా నేను వేసుకోలేదు. అసలు నా జీవితంలో మెడలో రేపు నేను చచ్చిపోయిన తర్వాత కూడా దండ వేయటానికి వీలు లేదని మా సంఘానికి ఆల్రెడీ అప్పుగింత పెట్టేసి ఉంచారు. ఒకవేళ ఎవరైనా వేశారో 5 నిమిషాలు దేవుణ్ణి పర్మిషన్ అడిగి వచ్చి నా మెడలో తీసి మీ మెడలో వేసి మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పారు. ఎందుకంటే మా తాతల దగ్గర నుంచే మేము ప్యూర్ పెంటికోస్టల్స్ గా పెరిగిన వాళ్ళం. ఈరోజు నా కొడుకు ఇక్కడ ఉన్నాయి. మా తాత ఈ ఆరాధన కొరకు ఉద్యోగం చేస్తుండేవాడు. చాలా చెప్పడానికి ఉన్నాయి. పేపర్ మిల్లో తాతకు ఉద్యోగం, 7 సంతానం తాత, ప్లస్ మా తాతయ్య గారు నానమ్మ, మొత్తం 9 బతకాలి. ఒక నెలంతా కష్టపడి పేపర్ మిల్లో పనిచేస్తే ఒక మధ్యాహ్నం పూట ఆహారం తినడానికి మాత్రం సరిపోతాయి వచ్చే జీతం. కేరళలో ఇక పనసకాయలు ఇట్లాంటివన్నీ ఇక్కడలాగా కాదు. ఇక్కడ పనలు కొంటే 100 రూపాయలు డజన్. అది కూడా ఇందాక కొంటే చేదుగా తెచ్చి. మా పనలు కేరళ దినాలు తింటే బ్రహ్మాండంగా రుచికరంగా ఉంటాయి. దాదాపు ప్రతి వాళ్లకు అక్కడ చెట్లు ఉంటాయి, చాలా ఉంటాయి, తీసుకెళ్ళండి అంటారు. అట్లాగుంటాయి చెట్లు. ఒక పూటేమో ఆ పనసకాయ తెచ్చి అదంతా చేసి పచ్చి పనసకాయ గుజ్జుగా తయారు చేసి తినేవాడు. అంత పేదరికం అనుభవించి ఆ టైంలోనే ఈ పత్తి బాధలోకి వచ్చాడు మా తాత. ఆయనకు ఒక రోజు కావాలని యేసుప్రభు నమ్ముకొని ప్రార్థనకి వెళ్తున్నాడని చెప్పి ఆదివారం డ్యూటీ వేసి, మా తాత శనివారం మర్యాదగా చెప్పాడు, నేను రేపు రాను, ఎట్ట రావో చూస్తామన్నాడు మేనేజర్. అలాగే చూసుకుందో కానీ అని చెప్పి వచ్చేసాడు తాత. ఆదివారం ఆరాధనకి వెళ్ళాడు. సోమవారం ఉదయాన్నే క్యారేజ్ పట్టుకుని పేపర్ మిల్లు పనికి వెళ్ళాడు. అప్పుడు వర్గేష్, మా తాత పేరే నాకు పెట్టింది, మా ముసలాయన పేరు నాకు పెట్టారు. పెట్టి మంచి పని చేశారు మా నాన్న. ఇంకొకటి మా పెదనాన్న రెండో కొడుకు కూడా వర్గీస్ అని పేరు పెట్టారు. అమెరికాలో స్థిరపడిపోయారు 40 సంవత్సరాల క్రితం. అలాగే రెండోది మా నాన్న నాకు కూడా ఇదే పెట్టారు. మా చిన్నాన్నగారికి 4 కూతుర్లు అయ్యారు కాబట్టి ఈ పేరు పెట్టడం మొదల. ఎందుకంటే మా తాత అంత కనుడు. ఎక్కడికి వెళ్ళామని అడిగారు. నిన్న ఎందుకు రావా? మా తాత అబద్ధం వాళ్ళ తలనొప్పిగా ఉంది సార్, లేదంటే ఏదో చేయి. ఆ దరిద్రాలు పాల్పడేవాడు కదా. కొంతమంది అయిందానికి అయిందానికి ప్రతిదానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధికులు నరకానికి పోతారని బైబిల్లో. చాలా మందికి తెలియదండి. అబద్ధాలు ఆడటం ఏమైపోయిందంటే అది పెద్ద పాపం కాదని ఆలోచిస్తారు. అబద్ధాలు ఆడటం పాపం. ప్రకటన గ్రంథం 21:8 తర్వాత పోయి చదువుకోండి. అక్కడ అబద్ధికులు అని ఉందా లేదా? 2వ మరణము అగ్నిగుండములోకి వెళ్లే వాళ్ళ పేరు. మా తాత ఆరాధనకు వెళ్ళానన్నాడు. అయితే ఇక నీ దేవుని ఆరాధన చేసుకు వెళ్ళిపోయి నీకు పేపర్ మిల్లు ఉద్యోగము నేను డిస్మిస్ చేస్తున్నాను అన్నాడు. మా తాత కాళ్ళ ఏళ్ల వాళ్ళ. గుర్తుపెట్టుకోవాలి, నెలంతా పనిచేస్తే ఒక మధ్యాహ్నం రోజు తినడానికి భోజనానికి సరిపడ వస్తాయి. మా తాత క్యారేజ్ నేల మీద పెట్టి పేపర్ మిల్లులో నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలా, నా దేవుని ఆరాధించుకుంటూ బ్రతికేస్తానని చెప్పి దేవునికి స్తోత్రం. వెనకటోళ్ళు పాత్రలకు తెలుసు, దైవజనులకు 3వ తేదీ అని చెప్పేవారు. మీకు తెలుసా అండి అది? ఎన్న లేలియాలు 3వ లేలి అని చెబుదామనేవాడు. అక్కడ 3 చెప్పేవాడు. ఒకటి టాప్ గేర్, 3rd గేర్కి వెళ్తుంది, 2nd గేర్, 1st గేర్ న్యూట్రల్, 4వది చెప్పరు ఆ కాలంలో. ఆ
అట్లా మా తాత ఎగురుకుంటా 3 హల్లెలూయాలు చెప్పి గొప్ప స్వరముతో బాయ్ అని బయటకు వచ్చాడు. కానీ మా తాతగారి తెగింపు మూలంగా ఒక్క బిడ్డను కూడా దేవుడు వదిలిపెట్టకుండా ఆ తరతరములుగా మా కుటుంబాలను దేవుడు వర్తిల్ల చేస్తూనే వస్తున్నాడు. ఒక్క ఆదివారం ఆరాధనకు వెళ్ళినందున ఉద్యోగం ఓడగొట్టుకున్నాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆయన పిల్లల పిల్లల పిల్లలను ఆశీర్వదిస్తాననే వాగ్దానం అక్షరాలు నెరవేర్చబడి ఈ రోజు వారి మనవళ్ళు మనవరాండ్రు మా పిల్లలు మా పిల్లల పిల్లలు వీరందరూ బహుగా దీవించబడుతున్నారు, వర్ధిల్లుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని కొరకు ధైర్యంగా నిలబడండి, దేవుని కొరకు సమయాన్ని కేటాయించండి, ప్రభు సన్నిధికి సకాలంలో రండి. దేవుని కంటే ఎవరు గొప్ప కాదు. కొంతమంది కరెక్ట్ గా ఆరాధనకు బయలుదేరేటప్పుడు చుట్టాలు ఉంటారు. ఎవరు చెప్పండి గట్టిగా. ఏమ్మా నిన్న ఆరాధనకు రాలేదు? అయ్యగారు స్నానం చేశాను, చీర కట్టుకున్నాను, బైబిల్ కూడా పెట్టుకొని తాళం చెవులు తీసుకొని బయటకు వచ్చేటప్పుడు కరెక్ట్ గా చుట్టాలు వచ్చారు. నేనంటాను అట్లాగే ఎవరన్నా వస్తే రెండిట్లో వాళ్ళు ఏదో ఒక పని చేయాలి. ఒకటి రండి మాతో పాటు మా ప్రార్థనకి వెళ్ళి కాసేపు మా తీరు చూద్దరు కానీ వాళ్ళని ఎంట పెట్టుకొని అయినా రండి. లేని పక్షంలో లేడీస్ కలిసి వచ్చారనుకోండి, ఏమండి మేము వంట చేశాను మీరు తినండి, అక్కడే అన్ని ఉన్నాయి, కొద్దిగా కూరగాయలు ఉన్నాయి, మీకు ఇంకా ఏమైనా కావాలంటే లేదా మేము వచ్చిన తర్వాత తినాలంటే కూర చేసి పెట్టండి, ఫలానా ఉన్నాయని చెప్పి అప్పగించేస్తే మళ్ళీ వాళ్ళు జన్మలో ఆదివారం. మనమేమో వండి పాపం ఆయనేమో బయటకు వచ్చేసాడు తెల్లబట్టలు వేసుకొని, మా పిన్ని వచ్చిందండి లేదా మా పిన్ని కూతురు వచ్చిందండి అర్జెంటుగా మఠం పట్టినట్టు పాపం ఆయన జేబులో డబ్బులు ఉండాలి అప్పు చేసుకొని తేవాలి అంటే బాగోదు. ఎందుకు ఈ పనికిమాల ఆలోచనలు? దేనికంటే దేవుని కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, వాడేం చేశాడంటే దేవుని కంటే పైకి వాడి సింహాసనం పెట్టుకుంటాడు. ఎప్పుడే కానీ మనం గర్వించొద్దు. హల్లెలూయా హల్లెలూయా. నేను ఇందా చెప్పబోయాను, మా సంఘంలో మొదటి దఫా ఎందుకు వెళ్ళిపోయారంటే మొదటి గుంపు 10 సంవత్సరాలు అయిన తర్వాత నాకు సన్మానం చేయాలన్నారు సంఘ పెద్దలందరూ కలిసి. నేను చెప్పాను నా సంగతి మీకు తెలుసు, ఏం లేదయ్యా మీకు ఒక తిరిగే కుర్చీ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాం అందరం కలిసి, అలాగే ఒక షాల్ కప్పుతాం అంతే అన్నాను. సరే అంతవరకు నేను ఒప్పుకున్నాను. ఆ రోజు ఈ లోపుగా కోటమంతా అయిపోయింది, బాగా జరిగింది. మా యానివర్సరీ రోజు అది. ఒక సంఘ పెద్ద గారి భార్యకు పుండు పుట్టింది. ఎక్కడైనా పుండు స్టార్ట్ అయ్యేది ఎక్కడో చెప్పండి అమ్మలారా, చెప్పండి ఎక్కడో? అది కొరుకుడు పుండు. ఏ పండు? గచ్చి పట్టింది ఒక ఆవిడ. గచ్చి పట్టిన వాళ్లకు నెమ్మది ఉండదు, ఇతరులకు నెమ్మది ఇవ్వరు. గజ్జి పట్టిన వాళ్ళ పక్కన కూర్చుంటే గజ్జి మనకు కూడా అంటుతుంది. ఆ రాత్రి ఆ సంఘ పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళి శ్లోకాలు పెట్టి ఏడ్చి, అరే మనం ఇన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉంటున్నాం, కనీసం మొదటి కూడా చేయకుండా డాక్టర్ గారికి మాత్రం చేశారు అన్నమాట. రాత్రి చాలా ఆనందంగా ఉన్న సంఘ పెద్ద ఉదయానికల్లా కందగడ్డ మొహం వేసుకొని ఆరాధన అయిన తర్వాత మొహం పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు ఆరాధన. అప్పుడే నాకు అర్థమైంది, సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరిగిపోయింది. ఇక చూడండి, సంఘ పెద్దమ్మ గారు నన్ను నిలదీసింది. మేమంటే మీకు లెక్కలేదు అని చెప్పేసి ఓ ఎడక్కడ నాకు దేవుడు ఒక కృప ఇచ్చాడు. కొంతమంది తిడతా ఉంటే మొహం చూసి నవ్వుతా ఉంటారు. హల్లెలూయా. ఇట్ల విషయంలో ఒకప్పుడు మారు మనస్సు రక్షణానుభవం లేనప్పుడు గనక నన్ను ఎవరన్నా తిడితే, ఒకటి తిడితే 10 తిట్టే సరుకు నా దగ్గర ఉండేది. నేను పుట్టి పెరిగింది కడప గడ్డ మీద. వైఎస్ఆర్ జిల్లా అంటారు కడప
గడ్డ మీద పుట్టి పెరిగినాడు, అంతవరకు అర్థం చేసుకోండి చాలు. ఎంత పెట్టుకుంటానో, ఏ రీతిగా జీవించుంటాను, అంత దరిద్రపు కుటుంబం అప్పుడు. కానీ యేసు ప్రభు రక్షించాడు. ఆ తర్వాత వీళ్ళందరూ పెద్ద గొడవలు, వీళ్ళందరూ కొంతమందిని పోగు చేశారు విశ్వాసంలో. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఎందుకు ఈ అనవసరమైన గొడవలు పెట్టుకుంటున్నారు వీళ్ళు, ఏం చేయమంటావు అని ఇలాగ నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఒక మాట బయలుపరిచాడు. ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తున్నాను, నువ్వు మౌనంగా ఉండని చెప్పాడు దేవుడు. కొంతమంది సంఘాల్లో ఉంటారు. సంఘ పెద్దలు అంటే ఎవరై ఉండాలంటే దైవజనునికి అండగా నిలబడే వాళ్ళే సంఘ పెద్దలు. దైవజనుడి కంటే వాళ్ళు ఎవరు సంఘ పెద్దలు ఎక్కువ కాదు. మీ సంఘానికి ఉన్నారో నాకు తెలియదు. ఎప్పుడైనా ప్రథమ ప్రాధాన్యత స్థానిక సంఘ కాపరి దైవజనుడు. సంఘ పెద్ద ఎవరై ఉండాలంటే దైవజనుడి మీద పెత్తనం చేసేవాడు సంఘ పెద్ద వాడు. సంఘ పెద్ద అనేవాడు దైవజనుడికి, సంఘానికి లోబడి ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళై ఉండాలి. పెత్తనాలు చేసే వాళ్ళ కాదు, శాసించే వాళ్ళ కాదు, దైవజనుడిని ఎదిరించే వాళ్ళ కాదు. నిలబడాలి దైవజనుడితో. ఒక సమస్య వస్తే సంఘ పెద్దలు అనబడిన వారు దైవజనుడి పక్షాన నిలబడాలి. అంతే తప్ప జనాన్ని పోగేసుకొని దైవజనుడికి విరోధంగా ఎప్పుడు వ్యవహరించకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ సింహాసనము పైగా ఉండాలని అనుకోబాకండి ఎప్పుడే కానీ. అట్లా చివరికి దేవుడు నాకు చెప్పాడు, మౌనంగా ఉండు, ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాను అన్నాడు. పైగా అది దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ ఆ నెలలో అన్నమాట. విజయవాడలో కృష్ణా నది ఉంది. చాలా విపరీతమైన వర్షాలు ఎక్కడెక్కడో కురిసి నీళ్ళన్నీ వస్తున్నాయి కృష్ణా నదిలో గుండా. ప్రకాశం బ్యారేజ్ అనే చోట 72 గేట్లు ఉంటాయి. ఆ 72 గేట్లు పైకెత్తారు. నీళ్లు చూడటానికి ఎంత స్పీడ్ గా వస్తాయి మేము కూడా వెళ్ళాం. ఆ టైంలో చూస్తా ఉండగా ఎక్కడెక్కడి నుంచో చెత్త చెదారము, అలాగే కొన్ని చెట్లు ఇవన్నీ కొట్టుకుంటా వస్తున్నాయి. మొత్తం వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికంటే సముద్రంలో పడబోతున్నాయి. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు గేట్లన్నీ ఎత్తేరా, ఎంత మంది పైన నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నా. ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తానని మౌనంగా ఉన్నాను. ఈ గొడవల బ్యాచ్ అంతా ఒక 25 మంది పైచీలకి వెళ్ళిపోయారు. చాలా మంది కంగారు పడిపోయారు. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు అన్నారు, పీటీ వర్గీస్ గారి పని అయిపోయిందని. నువ్వు పిలిస్తే మేము సేవకు రాలా, దేవుడు పిలిస్తే వచ్చిన వాళ్ళం సేవ. మీరెవరు విశ్వాసులు కాదు, దైవజనుడిని పిలిచింది. నేను నా సంఘంలో కొన్నిసార్లు సవాళ్ళు ఇసురుతా ఉంటాను. మీకు దమ్ముంటే 1 నెల 2 నెలల్లో కానుకలు దశంబగా మొత్తం ఆపేయండి. ఏలియా దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్తున్నారు. ఏంటి చప్పట్లు సపసప్పకున్నాయి? పట్టండి గట్టిగా. అర్థమైందా? ఎవరైనా సరే దైవజనుడికి లోబడి ఉండాల్సింది. వెనకడిగో దైవజనుడు ఏ రీతిగా ఒకరితో అడిగారంటే, ఇట్లాంటి సభలు జరిగేది, బాగున్నారా? బాగున్నట్టే, బాగానే ఉన్నాం అన్నాడు అవతల. బాగున్నారా అంటే కూడా తప్పైంది. ఇంకొక దైవజనుడు ఇంకొక ఆయనతో అడిగాడు, ఏమండి ఇప్పుడే వచ్చారా సభలకని అడిగాడు. ఇప్పుడు రాక నన్ను నిన్న రమ్మన్నావా అన్నాడు. మర్యాదగా చెప్పవచ్చు. ఇంకో సందర్భంలో ఇట్లాంటి సభలు జరుగుతుంటే, ఏమండి ఫోన్ చేశారంటే, ఫోన్ చేయక గడ్డి తింటామనుకున్నావా? మా కృష్ణా జిల్లా వాళ్ళు ఏమంటారంటే యజమానుకోళ్ళు అంటారు. అట్లాంటి బ్యాచ్ అన్నమాట. కొంతమంది దైవజనులు పాపం మింగలేక కక్కలేక వస్తున్నారు కొంతమంది విశ్వాసం గురించి. ఎందుకంటే వీళ్ళంతా బ్యాచ్ ఎటువంటి బ్యాచ్ అంటే
అలిగే బ్యాచ్. కొంతమంది సంఘాల్లో ఏ బ్యాచ్ ఉంటుంది? గట్టిగా చెప్పండి. ఓ ఎప్పుడు చూసినా మూర్తి 33 వంకర్లు పోయి తిరిగి ఉంటుంటారు. ఎందుకు? అలిగే బ్యాచ్. ప్రతి దానికి అలుగుడే. ఇట్లాంటి సభల్లో బాగా అలుగుతారు. వెనగడికి 8:30కు వర్తమానం ఇస్తా ఉన్నారు గుంటూరు జిల్లాలో. 8 గంటలకి వెళ్ళి కూర్చున్నాను. 9:30 అయింది, 10 అయింది, 10:20 అయింది. ఇవ్వటంలా ఆ స్థానిక సంఘ కాపరి నాన్నగారు కూడా పాస్టర్ గారి చాలా సీనియర్ పాస్టర్ గారు ఆయన. వెంటనే కొడుకుని పిలిచి గట్టిగా కేకలేసి, ఏంద్ర బుద్ధి జ్ఞానం ఉందనేది 8 గంటల నుంచి అయ్యగారు వచ్చి ఇక్కడ కూర్చుంటే 2:15 గంట అయినా నువ్వు ఆయనకి ఇవ్వమని అడగాలి. ఆ దెబ్బతో 10:30కి ఇచ్చాను. నేను 11:30కు ముగించాను. భోజనం చేసుకొని బయలుదేరేటప్పుడు స్థానిక పాస్టర్ గారు దిగాలుగా మొహం వేసుకొని వచ్చారు. ఏంటంటే అలా ఉన్నారంటే, ఏం చెప్పం సార్ అన్నాడు. ఏదో ఒకటి చెప్పండి అన్న. అప్పుడు చెప్తున్నారు, సార్ ఒక ఆవిడ కూతురు పాట అడిగింది సార్, టైం అయిపోయింది, ఇంకా 2 రోజులు సభలు ఉన్నాయి కదా, ఏదో ఒక రోజు ఇద్దామనుకున్నాను సార్. ఆ కోటం అయిపోగానే వాళ్ళ అమ్మ వచ్చి పెద్ద గొడవ చేసింది సార్. మా అమ్మాయికి నువ్వు ఎందుకు పాట ఇవ్వలేదు? మా అమ్మాయికి పాట ఇవ్వలేదు కాబట్టి సభలకు ఆ ఖర్చులకు డబ్బులు ఇచ్చాను, నా డబ్బులు నాకు ఇచ్చేయందంట. నా డబ్బులు ఎంతంటే 1000 రూపాయలు. ఎంత ఇచ్చింది? 1000 రూపాయలు. 1 కోటి రూపాయలు పెత్తనం చేసే మనిషి. కొంతమంది ఇచ్చేదేమో 10 రూపాయలు, చేసే పెత్తనం 100 రూపాయలు పెత్తనాలు చేస్తారు సంఘాలు. అట్లాంటి పనులు ఎవరు చేయకండి. శాపం వస్తుంది. దైవజనులకు విరోధంగా మాట్లాడినా, అలిగినా, ఎడాపెడా ఇష్టానుసారంగా మాట్లాడితే శాపం. నేనన్నా, నా 1000 రూపాయలు నేను ఇస్తాను బాబు, ఆ పిల్లకు చివరి రోజు వరకు పాటి వద్దాను. హల్లెలూయా, హల్లెలూయా. మోసే అర్థమైందా? ఈ చెడ్డోళ్ళందరూ మా సంఘంలో ఈ పాటలు కూడా ఉండదండి పాస్టర్ గారు. నేను ఇక్కడ చూడడం ముందు మీరు మాత్రం చక్కగా నడిపించట్లా. ఎందుకంటే మొత్తం నిర్ణయించబడిన వారు పాపం ఈ కీబోర్డు, ప్యాడ్, ఈ తబలాలు వీళ్ళు ఎవరైతే నీట్ గా పడతారో దానికి అనుబంధంగా పాడే వాళ్ళను మాత్రమే మేము నిలబెడతాం, పాటిస్తాం. అది కూడా ఏముండదు. కొన్నిసార్లు 1 పాట, 2 పాటలు, 3 పాటలతో మావాడు కీబోర్డు ప్లేయరు, అలాగే వర్షిప్ ప్లేయర్. కొన్నిసార్లు ఆడికి కూడా ఇవ్వను నేను. ఎందుకంటే మావాడేమన్నా అలుగుతాడేమో అని చెప్పి. అడిగినా ఎక్కడికి పోతాడు? మా ఇంట్లోకే కదా. కొడుకు అలిగితే ఎక్కడికి పోతాడు? కింద నుంచి పైకి గెస్టుల్లో పోతాడు, మళ్ళీ దిగి వస్తాడు. అంతేనా కాదా? ఇస్తే అందరూ పాడేవాడిని. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ స్థానిక దైవజనుల మీద అలగవద్దు, అది మీకు శాపం. అలాగే గొనుగుడు జబ్బు. కొంతమందికి ఏ జబ్బు? గొనుగుతా ఉంటారు, ఎప్పుడు గొనుగుడే. అలాగే మరికొంతమందికి చాడీలు చెప్పే జబ్బు. ఏ జబ్బు? బాబా అది పెద్ద రోగం, దానికి మందు కూడా లేదురా నాయన. బట్టతలకైన మందు కనిపెడతారు కానీ చాడీలకు మందులు దొరకం. చెప్పుకుంటా ఇంకా కొంతమంది అండి విశ్వాసులు, గూగుల్ విశ్వాసులు ఉన్నారు. ఎవరో గూగుల్, వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందరితో పోయి చెబుతానే ఉంటారు. గూగుల్ విశ్వాసం. చాడీలు చెప్పారు అలా. విశ్వాసం గురించి అంటే చెప్పింది అలాంటి వాళ్ళ గురించి మాత్రం నీకు అర్థం కాలేదా? అవును, ఆయన గురించి ఎంత వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఇంకెంత తెలుసు? మన డాక్టర్ గారు చెప్పుకుంటాడు. నేను చూడటమే ఈరోజు ఆయన పాట పాడి దేవుని ఆరాధించేటప్పుడు వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను. ఒక్క మాట కూడా మేము మాట్లాడుకోలే, మీరు చూశారు. అయినా ఆ దరిద్ర ఆలోచనలు పోవుగా ఎక్కడో ఉంటాడు రోడ్డు మీద. మన డాక్టర్ గారు ముందే చెప్పి వచ్చుంటాడు. నేను ఎప్పుడో ముందు వెళ్ళి కూర్చొని వచ్చాను. తిరుగులో ఉన్నాను. ఎప్పుడో 6 గంటలతో వచ్చాను నేను. అక్కడ పాస్టర్ రవీంద్ర డానీ గారు గొప్ప దైవజనులు మందిరం కడుతున్నారు. అక్కడ కాసేపు ఉండి వారి దగ్గరే సిద్ధమై తిరిగి రావడం జరిగింది. అట్లాంటి వాడు కొంతమంది. మరి కొంతమంది అసూయ, చచ్చిపోతా ఉంటారు. అసూయ అంటే ఎదుటోళ్ళ మీద మంచి పనులు ఎవరైనా దొరికితే
మా పురుషులకు పెద్దగా ఈ జబ్బు తక్కువే. ఎందుకంటే స్త్రీలకు ఈ జబ్బు బాగా ఎక్కువ. మీకు ఇక్కడ వాళ్ళందరూ స్త్రీలు మంచివాళ్ళే. ఒకవేళ ఎవరైనా నేను చెప్పిన జబ్బులు కలిగిన వాళ్ళు ఉంటే మర్యాదగా హార్మోన్స్ పొందిపోతాను. ఆమె చెప్పిన వాళ్ళందరూ పొందాలి హార్మోన్స్, మళ్ళీ పొందాలి. మొత్తం మీద అసూయ. ఎదుటోళ్ళు మంచి చీర కట్టారనుకోండి, ఆ చీర మాకు తెలియదు, 3 ముక్కల చీర, 33 ముక్కలు కట్టుకున్నా నీకెందుకు? ఎదుటోళ్ళను మెచ్చుకుంటే ఓర్వలేని తనం. ఇదంతా సాతాను చేష్టలు. గుర్తుపెట్టుకోండి, మనం దైవ సన్నిధిలో ఎప్పుడు హెచ్చించుకోవద్దు. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, తన్ను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, హెచ్చించుకుని వారు తగ్గించబడతారు. ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయానికి వద్దాం. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సులై ఉండండి. చప్పట్లు పట్టండి దేవునికి ఒకసారి. హల్లెలూయా. దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ టైం వరకు మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. మేమందరము, నేను సేవలకు వచ్చి 43 సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రసంగిస్తూ తిరుగుతున్నాను. నేను ఏ రోజు ఒక్క స్టేజ్ కావాలని కారణం ఏంటంటే, ఒక సామాన్యమైన దైవజనుడుగా, నేను సామాన్యమైన ఒక దైవజనుడుగా సేవ చేసుకోవాలని నేను రావటం జరిగింది. నాది కేరళ రాష్ట్రం. మా నాన్నగారు నేను పుట్టక ముందే కేరళ నుంచి ఆంధ్రగడ్డ మీదకి దేవుని సేవ కొరకు వచ్చాను. అట్లా కేరళ నుంచి నేను వచ్చిన తర్వాత 1987 జూన్ 30న నేను విజయవాడ పట్టణానికి సేవ కొరకు వచ్చాను. అప్పుడు ఒక దైవజనుడి దగ్గర 8 సంవత్సరాల పాటు దేవుడు మాకిచ్చిన స్థానం అసోసియేట్ పాస్టర్ గా 8 సంవత్సరాలు ఒక దైవజనుడి కింద చేశాను. అప్పటికే అనేక సభలకు దేవుడు ద్వారాలు తీశాడు. నాకు అనేక సభల్లో వర్తమానం చెప్పే కృపను దేవుడు ఇచ్చాడు. మొట్టమొదట ఒక గ్రామానికి దేవుడు పంపి, నా పేరు, మామూలు పేరు, ఫోటోలు కూడా లేవు, 7 తర్వాత 8వ వాడిగా నాదేస్తే ఆ పేపర్ ఎంతకాలంలో నా పేరు ప్యాంప్లెట్లు వచ్చిందని చూసుకుంటా బైబిల్లో పెట్టుకొని తిరిగినాడు. ఒక్క కన్వెన్షన్ పిలిస్తే ఈ రోజు అసలు ప్యాంప్లెట్లు చూసే టైం లేదు. ఈరోజు మధ్యాహ్నము విజయవాడలో జీసస్ కాల్స్ వాళ్ళు ఏదో స్పెషల్ మీటింగ్ లో వర్తమానం అందించాల్సిందే. ఒక డేట్ అయితే ఇచ్చారు కానీ ఫోన్ మాత్రం చేయాల. నేను కొద్దిగా బిజీగా ఉండి ఉదయాన్నే బయటకు వెళ్ళిపోయాను. తర్వాత ఎప్పుడు తర్వాత చేసి 12:45కు పాస్టర్ గారికి ప్రసంగం ఇస్తాను. నిన్నెందుకు చెప్పలేదు, ఫోన్ ఎందుకు చేయలేదంటే, ఏదో వాట్సాప్ లో పెట్టామని, డాడీ ఇప్పట్లో వస్తారని అనుకోవటం లేదు, చాలా అర్జెంట్ పనుల మీద ఉన్నారని మావాడు చెప్పాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, కొన్ని సందర్భాలలో పిలచిన వాటిని కూడా వెళ్ళలేనంతటి విస్తారమైన వేదికలను నా దేవుడు ఇస్తున్నాడు. పట్టని నా దేవునికి చెప్పండి. అనేవాడి గొప్పతనం కాదు. మనం దీన మనస్కులమై ఉన్నట్లయితే తగిన కాలం. అందరు చెప్పండి మాట గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. నాకొక తగిన కాలం ఉన్నది, నాకొక తగిన కాలం ఉన్నది. దేవుడు మీకంటూ ఒక సమయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సమయం కొరకు వేచి ఉండండి. హల్లెలూయా. నన్ను ఎక్కడ కూర్చోబెడతారో అక్కడే కూర్చుంటా, ఎక్కడ నిలబడమంటే అక్కడే నిలబడతా. నాకు అప్పగించిన పని ఏది చేయాలంటే అదే చేస్తాను నేను. అట్లాగా దేవుడు నాకు ఆయన చేతుల క్రింద దీన మనస్కుడనై నేటికి కూడా ఉన్నందువలన దేవుడే నన్ను రోజు హెచ్చిస్తూనే ఉన్నాడు. నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్ల. నేను ఏమీ లేని చాలా పేదరికంలో అనుభవించిన కుటుంబం నుంచి వచ్చినాడు. సరైన బట్టలు లేనోడు, సరైన నివాసం లేనోడు, సరైన ఆహారం
వ్యాపారం లేనివాడు, చేతిలో సరైనటువంటి ఆర్థిక వనరులు లేనివాడు, చాలా కష్టాలు పడ్డానంటే విజయవాడ పట్టణంలోనే అది దేవునికి నాకు నా భార్యకు నేను చెప్పలే, ఇప్పుడు నా పిల్లలకు కూడా చెప్పలా. నాటికైనా నేటికైనా ఒంటరిగా పడి దేవుని దగ్గర చెప్పుకుంటాను తప్ప ఏ నరమాత్రుడికి కూడా వెళ్ళి నాకు సహాయపడండి, నాకు డబ్బు ఇవ్వండి, నాకు అది కావాలి ఇది కావాలన్నా పిలచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు నన్ను చెయ్యి విడవడం నేను బాగా ఎరుగుదను. అందుకే మనం ఎప్పుడు ఒక తగిన కాలం, అందరూ చెప్పండి ఈ మాట, ఆ తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని బహుగా హెచ్చిస్తాడు. ఇక మనం త్వరగా ముందుకు వెళ్దాం. ఇక దేవదూత తన సింహాసనమును ఎక్కడ పెట్టుకుంటాడట? ఆకాశమునికి ఎక్కిపోయి దేవుని నక్షత్రములకు పైగా తర్వాత కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను. మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకున్నాను. అది కథ. ఏం చేసుకుంటాడట? మహోన్నతులతో. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నేను సంఘపు వెలుగులో చెప్తున్నాను, ఎక్కువ శాతం విశ్వాసులు కాబట్టి. సంఘానికి నాయకుడు దైవజనుడు, దైవ సేవకుడు. వాళ్ళే ప్రథమ పౌరులు అవుతారు సంఘములో. ఆ దైవజనుడు, దైవ సేవకురాలి మాటను దాటి ఒక్క విశ్వాసే అడుగు ముందుకు వేయబడం. హల్లెలూయా. దైవజనులకు లోబడితే మీకు ఆశీర్వాదం, లోబడితే ఆశీర్వాదం. నాకు నా సంఘములో డాక్టర్స్ ఉన్నారు, సీనియర్ ఇంజనీర్లు ఉన్నారు, జూనియర్ ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, అన్ని వేరోళ్ళు ఉన్నారు. రిక్షా దొక్కునే వాళ్ళు సైతం, పండ్ల ముక్కని నెత్తి మీద తట్ట పెట్టుకొని బుట్ట పెట్టుకొని వెళ్ళే వాళ్ళు సైతం, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సీనియర్ ఇంజనీర్ అమరావతి దాంట్లో సిఆర్డిఏలో చేస్తాడు. ఇద్దరు కొడుకులు డాక్టర్లు. ఆయన అప్పుడప్పుడు ఏదన్నంటే ఫోన్ చేసి, సార్ 2 నిమిషాలు మాట్లాడవచ్చా అంటారు. ఎవరితో? దైవజనుడితో 2 నిమిషాలు మాట్లాడవచ్చు. సార్ ఇంటి దగ్గర ఉన్నారా? మీతో మాట్లాడటానికి ఇంటికి ఇప్పుడు రమ్మంటారా, లేదంటే మీరు ఇచ్చే టైంకి వస్తారా? మా ఇంటి దగ్గర నుంచి 10-12 కిలోమీటర్లు, 13 కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ ఇంటి. ఎంత వినయంగా అడుగుతాడంటే ఆయన, చాలా హై పొజిషన్, మంచి టీం లీడర్ ఆయన. అసలు అక్కడికి వెళ్తే కొన్ని వందల మంది ఆయన దగ్గర ఇట్లా క్యూ నిలబడాలి. కానీ అంత గొప్ప స్థానం లోకపరంగా ఉన్నా, ఉద్యోగరీత్యా ఉన్నా, దైవ జనులంటే ఆ కుటుంబం గౌరవిస్తాడు. ఆయన భార్య ఒక గవర్నమెంట్ టీచర్, అన్ని ఆధిక్యతలు వాళ్ళకున్నాయి. అయినా దైవజనుడంటే వాళ్ళంత గౌరవిస్తారు. మీరు కూడా ఎవరైనా గనక ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇదేది నేను చెప్పాలని సిద్ధపడి రాలా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తున్నాడు ఇవన్నీ. మనం కూడా ఎప్పుడైనా దైవజనుడిని దాటి ముందుకెళ్ళొద్దు. వీడేమంటున్నాడంటే ఎవరితో సమానునిగా చేసుకుంటాడట? మహోన్నతుడితో వద్దు. మీ స్థానం మీదే. దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడో అదే స్థానంలో ఉన్నాడు. దేవుడు అప్పుడు మిమ్మల్ని వర్ధల చేస్తాడు. తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతారు, తగ్గించుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి బహుగా హెచ్చించబడతారు. పట్టండి, నమ్మేవాడు చెప్పండి. అని నీవు మనస్సులో అనుకుంటుంది కదా, ఎవరికి చెప్పాల బయట వాళ్ళకు. కానీ ఎక్కడ అనుకున్నాడట? గడ్డం కింద చేయి పెట్టుకుని వేస్ట్ గాడు కాబట్టి ఇలాగా ఆలోచిస్తూ ఉన్నాడు. మనస్సులో అనుకున్నాడట. 15వ వచనానికి రాగానే నీవు పాతాళమునకు నరకములో మూలకు త్రోయబడి ఒక్క దెబ్బతో దేవుడు రాయ్ అన్నాడు. ఉలికిపోయాడు, ఉలికి పడ్డాడు, ఒక్క తోపు దోశాడు, వచ్చి ఇక్కడ పడ్డాడు. ఇక్కడ పడి కిరికిట్లు పెడతా తిరుగుతా ఉంటాడు.
దాని దైవజనుడు ప్రార్థన చేస్తా వారు ఈ అడ్డుకునేటటువంటి వ్యతిరేకపు శక్తులను యేసు నామములో గద్దిస్తున్నానని దైవజనుడు గద్దించాడు. ఎందుకో తెలుసా? ఏదే తిరుగుతా ఉంటాడు, గెలివిలు పెడతా ఉంటాడు, వాక్యం విననివ్వడం. నిన్న రాత్రి ఒక చోట వాక్యం దానికి నిలబడ్డా. ప్రకటన గ్రంథములో నుంచి భాగం తీసుకొని నిలబడగానే ఒకడు వెళ్ళి ఒక పావు గంట కూడా కాల ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొని గ్లాసులు పట్టుకొని బయలుదేరాడు అందరికి పోతామని. ఇక చూడు, ఫస్ట్ నువ్వు కూర్చుంటే వాక్యం సారి ఒక దరువు కలిగేసరికి దెబ్బెంపడి ఎవరికైనా దాహం అవుతుంది, నీళ్లు కావాలంటే చేయత్తామంటే ఒక్కరేస్తారా అయితే అట్లాగే కూర్చొని తీసుకెళ్ళబోయా. ఇది ఒక పాడలో వాడు దరిద్ర పాలవాడు. కావాలంటే ఒక బాటిల్ తెచ్చుకొని కాదు, అంతేగాని నీళ్ళు పట్టుకున్నాడు. ఆయన ఎవడో తిరుగుతున్నాడు బాటిల్ పట్టుకొని బకెట్లో పట్టుకొని మళ్ళీ దీన్ని చూడటానికి వింత జీవులు చాలా మంది. దైవ సన్నిధిలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఏంటంటే మరి మీరు తాగుతున్నారుగా, మరి నేను మాట్లాడుతున్నానుగా, ప్రసంగం తాగుతున్నాను చెప్తున్నాను కాబట్టి నీళ్ళు తాగుతుంది. లేదు, నాకు నీళ్లు కావాలని తెచ్చుకుంటా. విజయవాడ నుంచి నీళ్లు తెచ్చుకుంటా. మీ బాటిల్ అక్కర్లేదు పాస్టర్ గారు. విజయవాడ నుంచి నేను వస్తే మీకు ఖర్చు ఉండదు, ఎందుకంటే ఈ నీళ్లు నా నీళ్లు నేనే తెచ్చుకుంటా. భోజనం కూడా సింపుల్ గా చాలు నాకు. అట్టి పెట్టండి, మటన్ పెట్టండి, చికెన్ పెట్టండి, రొయ్యలు పెట్టండి. వెనకటికి ఒక పాదిరి గారు అన్నాడంట, నేను వస్తే మటనే పెట్టాలన్నాడు. ఆ రోజు శనివారం వచ్చింది, అయ్యా మటన్ దొరకలేదు, ఈరోజు చికెన్ దొరికిందంటే సింహం గడ్డి ఉందన్నమాట. ఏంటంట కానీ మీరు పప్పుచారుగా ఇచ్చిపోసిన, రసంగా ఇచ్చిపోసిన, 2 అప్పడాలు ఇచ్చిన హ్యాపీగా దీన్ని మిమ్మల్ని దీవించాను సార్. ఎక్కడ నాకు బలవంతం అనేది భోజనాల దగ్గర నా గురించి ఎవ్వరు వరి అవ్వాల్సిన అవసరత. ఎంతమంది అయ్యా అది ఉండమంటారా, ఇది ఉండమంటారు, మీకు దండం పెడతా. నాకు భోజన ప్రియుడిగా కడుపుగా ఏదో ఒకటి తినాలి అంతవరకే తప్ప భోజనాల కొరకు పుట్ల నేను జీవించాలి కాబట్టి, బ్రతకాలి కాబట్టి ఒక ముద్ద తింటాం, అంతవరకే. మేము గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ రోజు నేను గొప్ప అని గర్వించకండి. మనకంటే మీకు తెలుసా, గొప్పోళ్ళు చాలా మంది, పెద్ద పెద్దోళ్ళు కూడా చాలా అణిగిబడిగి ఉంటారు. మన వస్త్రధారణ విషయంలో, మన హంగులు ఆర్భాటాల విషయంలో, మన భోజన పానాదుల విషయంలో అన్నిట్లో మితముగా ఉండటం మనం నేర్చుకోవాలి. మనం పరుగు పందెములో ఉన్నాం. క్రైస్తవ్యం అనేది ఒక పరుగు పందెము లాంటిది. చివరికి దేవదూత పాపం చేసినప్పుడు దేవుడేం చేయలేదట, విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఒక్క మాటలో చెప్పి ముందుకెళ్తా. ఇప్పుడు సాతానుడు బాగా తిరుగుతున్నాడు ప్రపంచమంతా. కొద్ది సమయం ఉంది వాడికి. ఒకరోజు యేసు ప్రభు తన సంఘమును వెంటబెట్టుకొని ఆయన ఒలీవల పండ మీదకి రాబోతున్నాడు. అది 2గా చేరబోతుంది. తర్వాత యెరూషలేమును కేంద్రంగా చేసుకుని యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతున్నాడు. ఆ ఏలుబడి చేయటానికి ముందు ఒక యుద్ధం జరుగుతుంది. అందులో సాతానును ఏం చేస్తాడంటే, భయంకరుడు వాడిని తీసుకువెళ్ళి చీకటి గల అగాధమైనటువంటి బిలములోని లోపలికి దాస్తాడు. దాని గురించి చెప్పబడిన మాట బాటమ్లెస్ అన్నమాట. అంటే అడుగులేని అగాధం. అడుగులేనిది అగాధం. అందుకే అడుగులేని, ఇది ఇప్పుడు అడుగులేదనుకోండి, ఎన్ని నీళ్లు పోసినా, బిందెలు పోసినా, నీళ్ల ట్యాంకు దీంట్లో పెట్టినా కూడా నిండదు. కారణం అడుగేమైంది లేదు. అటువంటి అడుగు లేనటువంటి ఒక పెద్ద అగాధములోనికి సాతానును త్రోసివేసి దాని మీద మూత పెట్టేస్తాడు. డ్రైనేజ్ మూతలాగా మూత పెట్టి దానికి తాళాలు కూడా వేస్తాడు. వేసి ఆ తాళాలు 1000 ఏళ్ల పాటు ప్రభు దగ్గర ఉంటాయి.
అట్లా 1000 ఏళ్ళు వాడి పరిపాలన, ఇప్పుడు వాడే మొత్తం నేనే హీరో అని వాడు తిరుగుతున్నాడు. ఆ రోజు వాడిని లోపలికి వేస్తే పాపము శాపం అనేది ఇక ఆ రోజు భూమి మీద ఉండదు. అట్లా సాక్షాత్తు దేవుడే ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేసే ఏలికగా రాబోతున్నాడు. నమ్మే వాళ్ళు బిగ్గరగా చప్పట్లు పడదామా? హల్లెలూయా. రెండవదిగా దేవుడు విడిచిపెట్టని వారిని గురించి 5వ వచనంలో చదువమ్మ తల్లి. ఆయన పూర్వకాలముందర లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించిన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడారు. రెండవదిగా పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టలేదు. అది నోవహు కాలం. నోవహు వర్తమానము చెప్పుకుంటా తిరిగాడు. ఒకరోజు కాదు, 120 సంవత్సరాలు. నిజంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనే కాదు ఏ దైవజనుడైనా ఆ దైవజనుల కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎప్పుడు దేవుని సేవలో తిరుగుతానే ఉంటారు. మీ దైవజనులు పాడుతూ ఉంటే ఆయన ఒక ఆత్మీయుడైన దైవజనుడు అని నాకు అర్థమైంది. అట్లా ఆత్మల పట్ల భారం కలిగిన, దర్శనం కలిగిన, ఎప్పుడు ప్రభు కొరకు తునుములాడుతూ పరిచర్య చేయాలని ఆశించే పలువురు సేవకులు ఉన్నారు. అట్లాంటి దైవజనులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు. ఏ విధము చేతనైనను ఆత్మలు రక్షించబడాలి. అదొక్కటే మా వెనక ఉన్న గురి. నాకు దేవుడిచ్చిన దర్శనం అదే. నేను వెళ్ళటం మూలంగా ప్రభువా కొంతమంది రక్షించబడాలి, బాప్తిసాలు పొందాలి, పరిశుద్ధ ఆత్మశక్తిని పొందాలి. అందుకే వయసు ఇప్పుడు 61 నిండబోతున్నాయని చెప్పాను కదా. వచ్చి నిండా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఈ మధ్య చూస్తే అన్ని 500 దాటాయి. ఒక రాత్రి 182/102 ఉంది బీపీ. 1:30 హాస్పిటల్ తీసుకెళ్తే అర్జెంట్ గా అడ్మిట్ అవ్వమన్నా. నేను అవ్వను, పొమ్మన్నా. ఇది తగ్గటానికి ఇప్పుడైనా నేను అవ్వను. అడిగి తెలిసేంటి, నాకున్న మీటింగ్లు నాకున్న ఒత్తిడి ఇప్పుడు అదే తగ్గుతుందిలే అని చెప్పి మరుసటి రోజు వస్తానని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి పోయి అడ్మిట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు. అట్లా ఇప్పుడు ఎంత ఉందో కూడా తెలియదు, మళ్ళీ చూపించుకోవాలా, తిరుగుతానే ఉన్నా. అందుకే మీరు దైవజనుల కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కారణం ఈ దినాల్లో సువార్త ప్రకటించబడాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి. ప్రపంచానికి యేసయ్య సువార్త చాలా అత్యవసరం. భారతదేశమా, మన దేశానికి యేసు సువార్త చాలా అవసరం. ఆంధ్ర రాష్ట్రమా, తెలంగాణ రాష్ట్రమా, ప్రతి రాష్ట్రములారా మన రాష్ట్రాలకు దేవుని సువార్త కావాలి. క్రైస్తవ్యం అనేది మానవుని చెడగొట్టేది కాదు, బాగు చేసేదై ఉంది. మేమెప్పుడూ వ్యభిచరించండి, దొంగతనం చేయండి, చూదమాడండి, అలాగే నరహత్యలు చేయండి, దొంగిలించండి, ఇట్లాగా ఎవరికి ఏ రోజు ఏ దైవజనుడు కూడా ప్రసంగం చేయాల. మేము అసన్మార్గ స్థితిలో పయనించేవాడిని సన్మార్గ స్థితిలోకి రమ్మని నేర్పేవా. ఎంతమంది బ్రతుకులు మారాయండి. క్రైస్తవ సంఘం అనేది ఆదిమ శతాబ్దములో ప్రారంభించబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చే రోజుకు 120 మంది మాత్రమే. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 250 పైచలకు కోట్ల మంది క్రీస్తు ప్రభుని అనుచరులుగా, విశ్వాసులుగా జీవించగలుగుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇదిగో సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవై ఉన్నాయి. ఎంతో ప్రభు కొరకు పరుగు తీసే అభిషక్తుల బృందమిది. ఎంతో మంది కష్టపడుతున్నారు.
రాత్రి అనక పగలనక ఎండనక వాననక చలనక వేడనక ఎత్తనక పల్లనక ప్రభు కొరకు పరుగు తీసి స్వార్థను ప్రకటించే అభిషక్తుల బృందం మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఎంతమంది విమర్శించినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది కొట్టినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది ఉమ్మివేసినా మా ప్రభువు వాటన్నిటినీ సహించాడు. మేము కూడా ఈరోజు మమ్మల్ని ప్రకటించవద్దు, చంపేస్తాం, లేపేస్తాం. 2005 సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నాకు ఎవడో ఫోన్లు చేసి, రాయ్ పాస్టర్ నిన్ను మంత్రం చేస్తాను రాదు అని భయంకరమైన బూతులు దిక్కు. నన్ను మంత్రం చేస్తాడట. మొదట అనుకున్నాను ఎవడో కడపోడు జోకులు వేస్తున్నాడు అనుకున్నాను. నెంబర్ దొరికి ఉంటుందని. ఎవరండి మీరు అంటున్నాను నేను. ఎవరు లేదు, ఎవరు లేదు, రాయ్ రాయ్ డాష్ డాష్ అంటున్నాడు. కాసేపటికి నాకు అర్థమైంది, వీడు మాజీ ఫ్రెండ్ కాదు, వీడెవడో స్వార్థ విరోధి. నేను అన్నాను, పోరా నీ వల్ల కదా అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేశాడు రాత్రి, ఎక్కడున్నావు నువ్వు? నేను అడిగా, తమరెక్కడున్నారో చెప్పండి సార్ అన్నా. నేనే వస్తాం మీ దగ్గరికి. రాత్రి 9:30 ఫోన్ చేశాను. వెంటనే ఫోన్ పెట్టేశాడు. 197 ఫోన్ చేసి అడ్రస్ తీసుకొని అక్కడే 2 కిలోమీటర్ల దూరం. వెంటనే మరొక సోదరుడు మేము కలిసి వెళ్ళాం. ఎక్కడి నుంచి అయితే వాడు ఫోన్ చేశాడు, పిరికి మొహమ్మద్ రూపాయి కాయి బాక్స్ నుంచి చేశాడు. కరెక్ట్ గా మా బండి అక్కడే పంచర్ పడి, పంచరోడ్ని తీసుకొచ్చి అంతా వేయించుకునేసరికి 1 గంట పట్టింది. అక్కడే ఉన్నాం. మత్రవీరుడు ఏమయ్యాడో తెలియదు. ఒరే బాబు, మేము అన్నిటికీ బరి తెగించి సేవకు వచ్చిన వాళ్ళం. సేవకైనా సరే చెప్పు మోషే, ఎక్కడ నిద్రపోతున్నాడా లేచున్నాడా? చెప్పు మోషే, ఊరుకో మోషే. ఎప్పుడు నేను బెసలేల్లోనూ రమేష్ వెంట పెట్టుకుని వెళ్తా. వాళ్ళిద్దరు చెప్తే దద్దరిల్లిపోవాలి. సోమమంగళవారం వెళ్తున్నాం ఈస్ట్ గోదావరి. ఒకరోజు కాకినాడ, ఒకరోజు యానము. దద్దరిల్లిపోతుంది. వాళ్ళిద్దరు నా ప్రధాన శిష్యులు. ఇప్పుడు బిజీ అయిపోయారు శిష్యులు ఇద్దరు. సేవకైనా సరే మీ ఆవిడ ఉందని మెల్లగా చెప్తున్నాను. సేవకైనా సరే, చావుకైనా సరే అంటే అది మేము నేర్పింది. చావనైనా చావంటారు బాబు. ప్రభు కొరకు నేర్చుకున్నాం. అందుకే నేను ఎప్పుడు ఇంటి నుంచి వచ్చేటప్పుడు వెళ్తున్నానని చెప్పి వస్తాం మా ఆవిడికి. ఇప్పుడు మా అత్తగారు కూడా ఉన్నాయి. వెళ్తున్నానండి, వస్తానా నాకేం తెలుసు. మేము ఎక్కడైనా ప్రభు కొరకు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. రంపాలతో కోయబడినప్పటికీ యెషయా లాంటి మహాభక్తులు, ప్రవక్తలు వారు తుది శ్వాస విడిచే వరకు దైవనామ స్మరణ చేసుకుంటూ సంతోషంగా వాటికి బలైపోయారు వాళ్ళంతా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగా ఎవడు బెదిరిస్తే బెదిరిపోయి పారిపోవటానికి మేము సేవకు రాలా. దేనికైనా మేము ప్రభు కొరకు ప్రకటించడానికైనా సిద్ధం, మరణానికైనా సిద్ధం. కానీ సువార్త ప్రకటింపనివ్వండి. మీ గ్రామానికి క్షేమం, మీ పట్టణాలకు క్షేమం, మన రాష్ట్రాలకు క్షేమం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మార్చలేని వారిని, దొంగలను ప్రభు మార్చారు. స్టువర్ట్పురం ప్రాంతానికి 3 సార్లు సభలకు వెళ్ళాను. ఇంకొక అప్పుడే పక్కన వెదుళ్లపల్లి ఒకసారి, 4 సార్లు ఆ ప్రాంతంలో స్వార్థ. మొట్టమొదటిసారి నేను స్టువర్ట్పురం వెళ్ళినప్పుడు అనుకున్నాను, అమ్మో రాత్రిపూట దొంగలు అటాక్ చేస్తారని. 7-8 పిల్లగాళ్ళను బైబిల్ స్కూల్ వేసుకొని కావాలంటే రేపు నిద్రపోదు పగలు, ఎవరు నిద్రపోకుండా దొంగలు ఉంటారని చెప్పుకుంటా తీసుకెళ్ళాను. ఫస్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఒక ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ అడిగిన ప్రశ్న, ఈ ఊర్లో దొంగలు ఎక్కడ ఉంటారు? అప్పుడు ఆయన చెప్పాడు, అదిగోండి దొంగోడు అక్కడే ఉన్నాడు అని గోడ మీదకి చూపించాడు. ఇలా చూస్తే ఏంది ఇది, పాస్టర్ లాజరస్ అని రాసింది. ఏంటది?
ఏంటండి దొంగోడు అంటారు ఆయన కొట్టుకొని? అయ్యా 5 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర దొంగ మా నాన్న. చివరికి చట్టాలు మార్చలేకపోయాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మార్చలేకపోయారు, వారిని శిక్షలు మార్చలేకపోయాయి. యేసు మార్చాడు. పట్టాన్ని గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మార్చాడు. నేను ఆ తర్వాత మళ్ళీ అడిగాను, ఏమండి సర్లే మీరు సంగతి దొంగలు ఎక్కడ ఉంటారో ముందు చెప్పండి అన్న. అప్పుడు ఆయన అన్నారు, మీరేం చేస్తారో ముందని అడిగాను. జబర్దస్తిగా ఉన్నాను. ఈయనే ఒకవేళ దొంగ ఒక్కడేమో అనుకున్నాను. రాష్ట్ర గారి కొడుకట నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ సార్ అన్నాడు. అమ్మయ్యా, ఎటు నాకు ఈరోజు పోలీస్ సెక్యూరిటీ ఉంది లేదు ధైర్యంగా ఉన్నాను. అప్పుడు చెప్పాడు, మా ఊర్లో ఒక్క దొంగ లేదు సార్. మా ఊర్లో మీరు కావాలంటే స్టువర్ట్పురం అడ్రస్ ఇస్తాను, మీరు ఎడుతారు కానీ ఒక్క ఏంటన్నా మరి స్టువర్ట్పురం దొంగల పని అని పేపర్లో వస్తుందంటే ఈ మధ్య పోలీస్ స్టేషన్ అటాక్ చేశాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ లో గౌరవప్రదంగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, స్టేట్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ప్రైవేట్ ఉద్యోగాలు గౌరవంగా చదువుకొని చేసుకుంటున్నాం సార్. గుర్తింపు కొరకు ఇక్కడ లేదు సార్, వేరే గ్రామంలో ఉన్నారు, గుర్తింపు కొరకు స్టువర్ట్పురం అని రాస్తున్నారు. ఈ మధ్య పోలీస్ స్టేషన్ కు మేము వెళ్ళి ధర్నా చేస్తే మేమేం చేయలేము, అది విలేకరులు రాస్తున్నారు అలాగని చెప్పి అన్నాను సార్. పైపెచ్చు ఆ ఊర్లో ఇంకొకటి కూడా చెప్తున్నాను, క్రైస్తవ మందిరం తప్ప మరొకటి ఆ గ్రామములో లేదు. నమ్మేవాళ్ళు మాత్రమే చెప్పండి. నా మాట మీకు అర్థం కాకపోతే ఎవరైనా లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు ఉంటే వారిని అడగండి, చెప్తారు. ప్రతి సంవత్సరం 4-5 రోజుల పాటు వాళ్ళు అక్కడ రిట్రీట్ పెట్టుకుంటారు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నారు ఆ గ్రామంలో. హల్లెలూయా. అట్లా స్టువర్ట్పురం నేడు సువార్తపురంగా మారిందే. అది సువార్తపురం అని పిలువబడుతుంది. కారణం ఈ సువార్త ఆ గ్రామానికి వెళ్ళి, ఒకప్పుడు అబ్బాఖాన్ తర్వాత యేసుదాస్ అని పేరు మార్చుకున్నాడు. 5 రాష్ట్రాలు గడగడలాడించిన అబ్బాఖాన్ దొంగ, ఖచ్చితంగా ఆయన రాత్రి కాలపు దొంగ, పగటి దొంగ. వెదుళ్లపల్లి సుధాకర్ గారు ఆయన పగటి దొంగ అన్నమాట. ఆ దొంగతనాలు ఎలా చేశారు అన్ని చెప్పేవాళ్ళు ఇద్దరు. అనేక సభలకు మేము పలు ప్రాంతాలతో కలిసి తిరిగి సాక్ష్యాలు చెప్పించి అనేక ప్రాంతాలలో యేసును కనపరిచారు. వాళ్ళు చెప్పింది ఒకటే, వాళ్ళను పోలీసులు శిక్షించే శిక్ష అతి కఠినమైన భయంకరమైన శిక్ష, చాలా బాధించేవారట. అయినా వాళ్ళు నిజాలు చెప్పేవాళ్ళు కదా. అయినా వాళ్ళు మారలా. గాడిద మాంసం తింటే కనుక మాకు బలం వస్తుందయ్యా, ఇదిగో మా గోళ్ళ ఆ పై కింద మధ్యలో గుండె సోదులతో పిన్ని సూదుతో పుచ్చుతే రక్తం కాడి విలవిలలాడిపోయేవాళ్ళు. ఇలా పడుకోబెట్టి అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టేవాళ్ళు, మోకాళ్ళ మీద తొక్కేవాళ్ళు బూటుకాళ్ళతో. ఇట్లాంటి జరిగిన మేము మార్చబడాలా? మళ్ళీ మా పని మాదే. కానీ చట్టాలు మమ్మల్ని మార్చలేకపోయాయి, అధికారులు మమ్మల్ని మార్చలేకపోయారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని మార్చలేకపోయారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మమ్మల్ని మార్చివేశాడు. ఆ సాక్ష్యాలు ఆ దైవజనులు చెప్పుకుంటా ఇప్పుడు ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నారు. అట్లా దొంగలను మార్చిన చరిత్ర సువార్తకు ఉంది. అలాగే దోపిడిగాలను మార్చారు. విజయవాడలో మాకు దగ్గరలోనే ఉంటారు చికెన్ బాబురావు, లేక బురద బాబురావు, లేదా పోలవరపు బాబురావు, ఇంటి పేరు అదనమాట. ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను వణికించారు ఒంటి చేత్తో. చివరికి అసెంబ్లీలో ఆయన జంట నగరాల నుంచి బహిష్కరించారు. ఎన్నో హత్యలు చేశారు, రాజకీయ హత్యలు చేసేవారు, సూట్ కేసులు డబ్బులు పట్టుకుపోయేవారు ఆయన దగ్గరికి. లాస్ట్ కు ఒక సమాధి కార్యక్రమం క్రైస్తవ సమాధి జరుగుతుంటే పెద్ద రుద్రాక్షమాల వేసుకుని ఆచారబాబుడు ఆయన రావటం జరిగింది. బంధువు ఒక క్రైస్తవురాలు. అక్కడ దైవజనులు గుడపల్లి మోచౌదరి గారని వారు చెప్పారు, ఏమండి మా బుద్ధి తీరు కూడా
ఒక్కసారి మా మందిరానికి రండి చూద్దురు గాని అంటే ఆ కఠినాత్ముడు బహిష్కరించబడి వచ్చాడు. ఆ రోజు మందిరానికి వచ్చాడు ఒక ఆదివారం. చాలా చరిత్రలు చెప్పాలంటే ఈ భర్త బాధలు పడలేక 3 సార్లు భార్య కృష్ణా నదిలో దూకి కరెంట్లో చేయి పెట్టి అలాగే మెడకు ఉరేసుకొని 3 సార్లు దేవుడు తప్పించాడు. అన్నపూర్ణమ్మ గారు విజయవాడలో 2 బతుకున్నారు ఈరోజు. ఆ పోలవరపు బాబురావు గారు 1 వారం మందిరానికి వచ్చాడు, 2వ వారం వచ్చాడు, 3వ వారం వచ్చాడు. అప్పుడు దైవజనులు రోమాపత్రిక బోధిస్తున్నాడు. మేము కూడా ఆయన ఇంటికి అసోసియేట్ పాస్టర్స్ వెళ్ళటం మొదలు పెట్టాం. ఆయన ఒక రోజు అడిగాడు, పటాకత్తి ఉంది చూస్తారా అన్నాడు. ఏం కట్టట? పటాకత్తి. అప్పుడు మా దగ్గర కూడా 2 అంచుల వాడిగల ఖడ్గం ఒకటి ఉంది చూస్తారా అన్నాం. వీడు చూసుకుంటున్నాం. ఆయన బైబిల్ తెలియదు కదా. ఏంటది మీరు పాస్టర్లు అనుకుంటే అదే ఈ పరిశుద్ధ గ్రంథము 2 అంచుల వాడిగల ఖడ్గం అంటే ఏదై ఉంది? ఈ పరిశుద్ధ గ్రంథం. చప్పట్లు ఇంత చప్పగా నాకు వచ్చేది. కుర్చీలో కూర్చున్న విఐపీని కూడా చప్పట్లు పట్టండి సార్. కొంతమంది చేయగట్టుకొని ఇట్లాగే హైదరాబాద్ లో ఒక పాస్టర్ చేయగట్టుకొని ఉన్నాడు. చప్పట్లు పట్టుకుంటే పట్టుకోండి. ఓ రోజు వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ఏ పొజిషన్ లో అయితే చప్పట్లు పట్టుకొని ఉన్నాడు అదే పొజిషన్ లో చేతులు కాళ్ళు కట్టేసి అయ్యగారు వందనాలు, అయ్యగారు ప్రైజ్ లోడ్, అయ్యగారు ఎందుకంటే శివంతపురం బ్యాచ్ వాళ్ళు వందనాలు చెప్తారు, దశంభాగాలు కూడా ఇస్తారు, దొంగతనాలకు పోతారు. ఆ బ్యాచ్ అయ్యి ఉంటారు పట్టుకొని చేతులు కాళ్ళు బాగా కట్టేసి అయ్యగారు ఆ తలాలు చెప్పండి అయ్యగారు ఆయన నోట్లో గుడ్డ బుక్కి స్థుతించమంటే స్థుతించలేదండి పాస్టర్ గారు. అట్లాంటి వాళ్ళు అందరినీ దొంగలు పడాలి. వాళ్ళు నోట్లో గుడ్డ బుక్కి మూతికి బ్లాస్ట్ వేసి అంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఆరాధించడం ఆయన అంటే 15 మంది పాస్టర్లు పైకి ఉన్నారు. చీల సభలు 3వ రోజు ఉజ్జీవ జ్వాల రగులుతుంటే మీరు ఇప్పుడు దొంగలు పడకుండా విఐపీలు ఉన్నారు చూడండి. అట్లా ఎత్తాడు ఎప్పుడో దొంగలు చేతికి లేలుయా మొత్తం కదా. లాస్ట్ కి మొత్తం తీసుకొని ఇంట్లో మొత్తం ఊడ్చేసి అంతా తీసుకొని మూట కట్టుతాను. అయ్యగారు ప్రైజులో వెళ్ళి వస్తాం అయ్యగారు మా అమ్మకి పాపం చేయండి అయ్యగారు. మీరు అయ్యగారు కాబట్టి మేము పట్టుకోండి, మేము పట్టలేదు కదా, మేము తిట్టలేదు కదా, చంపలేదు కదా, గాయపరచలేదు కదా అయ్యగారు, పాపం చేయండి వెళ్ళి వస్తాం మూట కట్టుకుని వెళ్ళిపోయారు. అందుకే అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్థుతించారు. ఇంత చెప్పినాడుగా ఆయన ఎవరో చేయకూడదు కాదా నాకు తెలుసు. కళ్ళజోడు కళ్ళు కనబడం అనుకోలేదు. ఇండియన్ నేవీకి సెలెక్ట్ అయిన కళ్ళు గుర్తుపెట్టుకోండి. కానీ ప్రభు సేవకు వచ్చా స్టాప్ గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నోవహు నీతి ప్రసంగం చేసుకుంటా తిరిగాడు 120 సంవత్సరాలు. అయినా ప్రజల్లో మార్పు రాలా. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా పెళ్లికి చుచూ పెళ్లిళ్ళు మాత్రం స్వప్ప ఆరాధనకు ఏర్పడిన పెళ్లికి మాత్రం ఎవరో చెప్పండి. ఆదివారం కనుక పెళ్లి వస్తే పెళ్లికి పోయారట. దేవుని కంటే పెళ్లి ముఖ్యమా? స్తోత్రం. నా సొంత చెల్లి కొడుకు పెళ్లి ఆదివారం రాత్రి పెట్టుకున్నారు గుజరాత్ లో. చెప్పే సమస్య నువ్వు మధ్య రోజుల్లో ఏ రోజు పెట్టినా నేను వస్తా. ఆదివారం పెళ్లికి నేను రానంటే రానంటే సొంత చెల్లి కొడుకు పెళ్లి. ఎవడైతే ఏంటి లాస్ట్ కు 2వ కొడుకుది చెప్పా, వాడిదైనా మధ్యలో పెడతా వస్తాను, మర్యాదగా మధ్యలో పెట్టుకున్నాను. అంటే మరి ఏమనుకుంటున్నారు? మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. నీతి ప్రసంగించాడు. దేవుడు అన్నాడు 40 దినములు ప్రచండమైన వర్షం కురవబోతుంది. ఆ వార్తను ప్రజానికానికి తెలియచేయి. ఇది ఒక ఓడను నిర్మాణం చేయమన్నాడు. ఓడను నిర్మాణం చేయటం జరిగింది. అప్పుడంతా అయిపోయిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రాలా. ఎవరిని రమ్మన్నా రాలా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత గొప్పడో చూడండి. మనుషులకు చెప్తే మనుషులు రాలా. మనుష్యులకు 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు, ఒక్కడు రాలా. కనీసం తన కుటుంబాన్ని దక్కించుకొని 80 మాత్రం ఓడెక్కారు తనతో పాటు. ఇక మరి జంతువుల్లో కూడా రావాలి. జంతువులకు నోవహు పిలిస్తే ఎట్లా?
నోవహు రమ్మంటే జంతువులు భాష రాదు కాబట్టి అవి రావు కదా. నోవహు ఒకవేళ జంతువులన్నింటినీ పోగు చేసి నువ్వు ఎక్కించవయ్యా అనుంటే నోవహు ఏం చేయాల్సి వచ్చారంటే అవిశాపు తీసుకొని బాగా కోసుకొని ఇంత పెట్టుకొని గొర్రెలకు మేకలకు అని చెప్పి టాగా తీసుకొని ఏం చేయాల్సి వచ్చేది, మేకలను గొర్రెలను లోపలికి ఎక్కించాల్సి వచ్చేది. ఒకవేళ సింహం మృగరాజును కదా ఎక్కించాలనుకుంటే మృగరాజు దగ్గరికి పోయి మాంసం పెట్టుకొని ఇట్లాగా ఒక నరకబడిన గొర్రెను పెట్టుకొని దా అని చెప్పి పొడింగ్ అని చెప్పి దాంట్లోకి అట్లాగా ఒక్కొక్క ఆ పక్షులను కానివ్వండి జంతువులను కానివ్వండి ఎక్కించాల్సి వచ్చిండుంటే నోవహు ఎంత కష్టపడేవాడు. ఎక్కడికి పోయినా పశువులు తినే గడ్డిని తీసుకుని పశువులారా ఇదా గడ్డి అనుకుంటా. అందుకే దేవుడు ఏం చేశారంటే వాటిని నిర్మించిన నిర్మాణకుడైన దేవుడు వాటన్నిటినీ ప్రేరేపించి ఓడలోకి ఎక్కి వెళ్ళిపోయాయి. దాని ఎంత మనిషికి చెప్పిన సువార్తకు తల వంచలా. ఈ రాత్రి ఎవరైనా మీలో ఎన్నో సంవత్సరాలుగా మాస్టర్ గారు చెప్పినట్లు 14 సంవత్సరాలు ఈ సభలు పెడుతూనే ఉన్నారు, ఇంకా వస్తున్నారు. మీరు మంచిది, మీరు రావడం చాలా సంతోషం, దేవుడు దీవించాలి. కానీ ఇంకా బాప్తిస్మం పొందకుండా, ఇంకా రక్షించబడకుండా, ఇంకా మారు మనసు పొందకుండా ఏదో కేవలము చూద్దామనే అభిమానముతో వచ్చిన వారుంటే ఇదిగో జంతువులు పక్షులు దేవునికి లోపడ్డాయి, కానీ ఆ కాలంలో మనుష్యులు లోపడలా. దేవుని ఉగ్రతరాన్ని వచ్చింది. ఆ ఉగ్రతకు తాళలేక అందరూ లభోదీపం అని మొత్తుకున్నారు, కానీ ఓడలో ప్రవేశం నిషేధించబడింది. తలుపులు వేయబడ్డాయి, లోపలికి అందరూ ఎక్కేశారు, ఎనమండుగురు ఎక్కారు, మిగిలిన వాళ్ళందరూ విడవబడ్డారు. ఎంత భయంకరమైన ఘోరం ఆలోచించండి. దేవునికి స్తోత్రం. నాన్న మీరున్నారు కాబట్టి డీషార్ పెట్టుకున్నామా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాళ్ళని చూస్తుంటే ఒక పాట అయినా వేయకపోతే ఎట్లుంటుంది. సింగర్లు ఉంటారు కానీ మీ ఇద్దరు సింగర్ల బాబు కాదమ్మా. ఏమ్మా నిరాశగా ఉన్నావు ఈ పూట? సింగర్ కాదా? పాట ఎవరు ఇవ్వలేదా నీకు? సింగర్లు ఉంటే నా మీదకి రాకండి, నేను పెద్దగా పాడలేను, కానీ ఏదో ఒకటి పాడాలి కదా. హల్లెలూయా. అయ్యగారు మైక్ చేతిలో పెట్టారు తప్ప ముగింపు ఎప్పుడో చెప్పాలి. అందుకే నా ఇష్టం వచ్చినంత సేపు చెప్పుకుంటా. మీ వాళ్ళ మొహాలు చూస్తుంటే తెల్లారే వరకు చెప్పాలి. పాస్టర్ గారు మంచిగా ప్రిపేర్ చేసి ఇచ్చారు నాకు జనాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. టీషర్ట్ పెట్టినాను. మైనరా మైన్ పెట్టి ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియదు. మేజరా మేజరేగా. హల్లెలూయా. ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియనా. ఏమేమి చేయొచ్చుంటివో తప్పించుకొందువా. ఓ మానవుడా నీ గతి ఏమోనో తెలియనా. చెప్పడం. ఓ మానవుడా నీ గతి ఏమోనో తెలియనా.
ఈనాడు నీవు చూడను యేసుని విరచినచో ఆనాడు నీవు చూడను ఆనాడు నీవు చూడను అందు నీవే చెడవు అట్లా దేవుడు మనుష్యుడు మాట వినలా. జంతువులు దేవుని మాట విన్నాయి, పక్షులు కూడా దేవుని మాట విన్నాయి, మనిషి విన్నా. ఓడలోకి ఎక్కమంటే ఎక్కలా. అందరూ ఇదేదో తమాషా అనుకున్నారు. దైవ సేవకులు పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుని బోధించేటప్పుడు కూడా చాలా మంది ఇలాగే అనుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక భయంకరమైన తీర్పు రాబోతుంది. దాని నుంచి తప్పించగలిగిన మొనగాడు లేడు నీకు. ఈ లోకములో ఒకవేళ మద్ర చేసినా కూడా నువ్వు ఏదో ఒక రీతిగా తప్పించబడ్డావేమో, తప్పు చేసి నేరం చేసి తప్పించబడ్డావేమో, తెలివిగా తప్పించుకున్నావేమో. కానీ మిత్రమా, పాపము శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ
ఇంకా ఈ రక్షణ భాగ్యమును గనక నువ్వు పొందుకోకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇలా వర్షం ప్రారంభమైంది, ఏదో అనుకున్నారు అందరూ, రోజు పడతానే ఉన్నాయి నీళ్లు. మనకు గంట వర్షం కురిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. చివరికి భూమి జలప్రలయం చేత నింపబడింది. అనేక మంది చచ్చిపోయారు, ఎనమండుగురు మాత్రం బ్రతికారు. రక్షణ అనేటటువంటి ఓడ తలుపులు నేడు తెరవబడున్నాయి మీ కొరకు. కాబట్టి ఈ రోజు మీ కొరకే దైవజనులు ప్రయాసపడి శక్తి కొంచెమైనను పెద్ద మనసు చేసుకుని మీ కొరకు సువార్తను ప్రకటిస్తూ ఈ రీతిగా ఇంత భారీ ఖర్చులు పెట్టుకుని దైవజనులు స్థానిక సంఘం సభలు పెట్టడానికి ఒకే కారణం, ఏ విధము చేతనైనా నీ ఆత్మ రక్షించబడాలి, నువ్వు నరకానికి వెళ్ళకూడదు, మోక్షానికి నువ్వు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. మూడవదిగా రోమా పత్రిక 11వ అధ్యాయం 21వ వచనానికి వెళ్దాం. రోమా పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. స్వాభావిక కొమ్మలు అనగా ఇశ్రాయేలు జాతి. అందరూ చెప్పండి, ఎవరండి వీళ్ళు? స్వాభావిక కొమ్మలు అనగా ఇశ్రాయేలీయులు. ఇక్కడే నిలబడి చెప్పడానికి సుదీర్ఘమైన విషయాలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు. స్వాభావిక కొమ్మలంటే ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. చదవనక్కర్లేదు. యూదా పత్రిక 5వ వచనం, యూదా పత్రిక 5వ వచనం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 12 వరకు, 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఇశ్రాయేలీయుల అనేక పాపాలు వారు దేవుని దృష్టికి ఏ రీతిగా చేశారో కనబడుతుంది. ఇశ్రాయేలు జాతి అంటే దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగం. అసలు ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలీయులను ఎందుకు దేవుడు తన స్వజనాంగంగా చేసుకున్నాడు? ఆ ప్రజ ఒకప్పుడు చాలా దయనీయమైన స్థితిలో ఉండగా దేవుడు ఆ ప్రజను తన జాతిగా, తన ప్రజగా ఎందుకు మార్చుకున్నాడు? దానికి గల హేతు ఏమిటి, దానికి గల కారణాలు ఏమిటి అని మనం చూస్తే, అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, వారి మూల పితరుడైన అబ్రహాం ఇదిగో ఏక సత్య దేవుణ్ణి ప్రపంచానికి వారి ద్వారా తీసుకురావాలి, చూపించాలి. అలాగే ఏక సత్య దేవుడు ఎవరో వారి ద్వారా ప్రపంచానికి తెలియచేయాలి అని ఆ జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. 2, లోకమందు ఉన్న సన్మార్గ స్థితి అంటే మంచి జీవనము అది నశించిపోకుండా సరి అయిన రీతిగా ప్రజ సన్మార్గ స్థితిలో పయనించాలని దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మూడవదిగా ప్రపంచానికి ఒక రక్షకుడు లోకానికి కావాలి. ఆ లోక రక్షకుడు ఆ యూదా జాతిలో నుంచే బయటికి రావాలనే ఉద్దేశంతో దేవుడు యూదా జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ జరిగింది ఏమిటంటే, ఏక సత్య దేవుని విడిచిపెట్టి పలుమార్లు వారికి కనిపించిన పరుల చేత పరిచయం చేయబడిన వాటి వైపు మొగ్గు చూపి దేవునికి వెన్ను చూపారు ఆ జనాన్ని పలుమార్లు. అందుకే దేవుడు వాళ్ళను విడిచిపెట్టిన, వాళ్ళను శిక్షించినంతగా ప్రపంచంలో ఏ జాతి శిక్షించబడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, యూదుని రక్తముతో ఈ భూమి తడిసినంతగా మరి ఎవరి రక్తము చేత భూమి తడవల. 60 లక్షల యూదులను పట్టుబెట్టిన వాడు హిట్లర్ అనే రక్తపిపాసి. ప్రపంచంలో ఆయా జాతుల వారు కూడా యూదా జాతిని నాటికి నేటికి కూడా బాధ పెడుతూనే ఉన్నారు. దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టారు. ఏక సత్య దేవుని కొరకు నిలబడలేకపోయారు. అందుకే పలు ప్రాంతాలకు వాళ్ళకు దేవుడు చెదరబట్టాడన్నమాట.
అలాగే సన్మార్గ స్థితిని కాపాడండి అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించి దుర్మార్గపు పనులు చేయడం మొదలు పెట్టారు. అలాగే ఏక సత్య దేవుడు ఒక ప్రపంచానికి రక్షకుడుగా సాక్షాత్తు దేవుడే పరలోక మహిమలను విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకొనక సమీపింపరాని తేజస్సునందు తానొక్కడే అమరత్వం గలవాడై వసిస్తున్న ఆ దేవుడు మానవుని రక్షించడానికి మానవ రూపిగా ముఖానికి అవతరించాడు. అవతారమూర్తిగా ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండవనగానే పాపాత్మలమైన మన కొరకై కలువరి శిలువలో బలిమరణం పొందాడు. ఆ యేసు క్రీస్తు అదే యూదా జాతిలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు. కానీ బాధాకరమైన విషయం, ఆయన తన స్వకీయుల మధ్యకు వచ్చిన కానీ వారాయనను అంగీకరించలేదు. వాళ్ళు తిరస్కరించారు యేసు ప్రభును. ఆయన మన రక్షకుడు కాదు, ఆయన మా దేవుడు కాదు. అందుకే యూదా జాతి దేవుడు విడిచిపెట్టలేదు. జాగ్రత్త, ఈ రాత్రి యూదా జాతిలాగా తిరస్కరిస్తే నిన్ను కూడా విడిచిపెట్టడు. ముగింపులో రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని చివరిగా అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మరొకసారి తన సొంత కుమారుని అందరూ చెప్పండి, తన స్వంత కుమారుడు. చెప్పండి ఒకసారి. తన సొంత దేవుడు ఏం చేశాడు? తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక. నేను మలయాళ భాషలో బైబిల్ కూడా చదువుకుంటా ఉంటాను. దాంట్లో ఉంది కదా, తన స్వంత కుమారుని మానవ జాతి పాప పరిహారార్థమై ఇచ్చుటకు బలియాగమముటకు ఆయనను కూడా విడిచిపెట్టలేదట. అందుకే చూడండి, యేసు ప్రభు సిలువలో 7 మాటలు పలకగా అందులో ఒక మాట, ఎలి ఎలి లమా సబక్తాని, నా దేవా నా దేవా నీవేలా నన్ను చెయ్యి విడచితివే అని కూడా అడిగాడు కదా. స్వంత కుమారుడు. కొంతమందికి భాష అర్థం కాక దేవుడికి పెళ్లి అయిందంట, దేవుడి గారికి భార్య ఉందంట, భార్య మనకి పుట్టాడంట. సోదరా, పెడంతాలు బయటికి తీయద్దు. నీకు బైబిల్ తెలియకపోతే బైబిల్ తెలిసిన దైవజనుల దగ్గరకు వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నించు. కానీ ఎకిలేషాలు, వెర్రి వేషాలు, వెర్రి మాటలు, ఏదో పెద్ద ప్రపంచ జ్ఞానిలాగా అంతా తెలిసినోడు మళ్ళీ నటించబాబు. ఏమి తెలియనోడు బాగుతాడు. నాలెడ్జ్ లేదు. ఆఫ్ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ డేంజరస్ అన్నారు. మిడిమిడి జ్ఞానం, అరాత్మల జ్ఞానం చాలా ప్రమాదకరమైన. గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు దేవుడు ఇందాక చెప్పాను, సమీపింపరాన్ని తేజస్సునందు. చెప్పండి, ఏ తేజస్సు? సమీపింపరాన్ని తేజస్సును తానొక్కడే. మరొకడు అక్కడ. కారణం అక్కడ ఉండలేడు కూడా, ఆ మహిమలో ఉండలేడు. అక్కడ నివసించిన మహానుభావుడు మరి మానవులు చూస్తే పాపం చేసి శాపగ్రస్తమైన రీతిగా పాపిగానే మరణిస్తున్నాడు. నీతి క్రియలు మురికి గుండలాగా కనబడుతున్నాయి దేవునికి మానవునివి. అందుకే దేవుడు అనుకున్నాడు, ఈ మానవుని ఇట్లాగే వదిలేస్తే అన్యాయంగా నరకాగ్ని పాలవుతాడు. కాబట్టి నేనే వెళ్ళి వారిని రక్షించాలి. మరి రక్షించాలంటే ఎలా? మానవుని రక్షించాలంటే ఒక జంతు రూపములను, పక్షి రూపములను, కీటకముల రూపములను, మరొక రూపములో అవతరించి కనుక నేను వెళ్ళినట్లయితే, మనుష్యుడు ఒకవేళ కుక్క రూపంలో దేవుడు వస్తే రాయి తీసుకొని పడతాడు, ఛాయని ధర్మనైనా తరుగుతాడు. అందుకే ఆ రూపం నా పొందనుకున్నాడు. ఏ రూపం వద్దు, మానవుని రక్షించాలంటే మానవ రూపమే కావాలి. హల్లెలూయా. మరి మానవుని రక్షించాలంటే అందరిలాగా పుడితే ఏముంటుంది అక్కడ? కారణం, మనుష్యుడు జన్మతః కర్మతః పాపి. అందుకే దావీదంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భం దాల్చిందట. ఎక్కడ దాల్చిందట? పాపములోనే గర్భం దాల్చిందట. అట్లాంటి పరిస్థితుల్లో మరి సాక్షాత్తు దేవుడు కన్య మరియ గర్భవాసాన
పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన. కొంతమంది అడుగుతారు కదా, ఇది ఎలా సాధ్యమో, ఇది ఎంతకు? ఒరే, సమస్తాన్ని సృజించినాడు భగవంతుడని అన్ని మతాలు ఒప్పుకున్నాయి లేదా? ఇంత సృజించిన దేవుడు ఒక కన్య గర్భవాసమున ఒక చలనం జరిగించుట దేవునికి అసాధ్యమా? కాదు. అది ఎన్నడిగని అసాధ్యమైనది కాదు. బైబిల్ సెలవిస్తుంది, మట్టిని తీసుకొని మానవ రూపంలో తయారు చేసి నాసికా రంధ్రములలో జీవాత్మను మొదట జీవంతన కాడయ్యాడు మనుష్యుడు. మరి సృష్టించబడిన మనుష్యుడు బైబిల్ ప్రకారంగా నమ్ముతున్నాం కదా అనేక మందిని. మరి మానవుడు సృజించబడ్డాడు కదా. అలాగైతే పాపము లేని ఓ పరిశుద్ధుడు ప్రపంచానికి మానవ అవతారిగా రావాలంటే సాక్షాత్తు దేవుడే దిగి రావాలి. కన్యమరియ గర్భవాసాన్ని ఎంచుకున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చబడ్డాడు. యేసుక్రీస్తు నామధేయుడుగా సాక్షాత్తు దేవుడే భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అట్లాగా 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకించబడిన సకల మానవ జాతి కొరకు ఆ యేసుక్రీస్తు కల్వరి శిలువలో బలిమరణం పొందాడు. హల్లెలూయా. అందుకే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచేదగింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభును ఒక్క మాటలో చెప్తే, భూమి మీద ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. 100% దేవుడు, 100% మానవుడు. ఆరాపరా కాదు, ఆయన సంపూర్ణ మానవుడు. అది తెలియక చాలా మంది అమాయకులైన వారు ఎవడో పెడార్థాలు తీసి మాట్లాడుతుంటే నమ్మేస్తున్నాడు. మిత్రమా, మోసపోవద్దు, నమ్మవద్దు, మోసపోవద్దు. క్రైస్తవం అనేది అసలు మతమే కాదు, మోక్షానికి చేర్చే ఏకైక మార్గం యేసుక్రీస్తు మార్గమైనది. మేము ప్రబోధించేది మార్గమైన క్రీస్తును తప్ప మతము, మత వ్యవస్థాపకుడైన యేసు ప్రభుని గురించి మేము ప్రసంగించడం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరం ఒకసారి లేచి నిలబడదాం, అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరూ దయచేసి లేచి నిలబడండి. ఈ రాత్రి కాలమందు ప్రియ నేస్తమా, మీరు ఇంకా యేసు ప్రభుని మీ స్వంత రక్షకుడుగా స్వీకరించకుండా ఉన్నారా? ఆయన ద్వారా ఎన్ని కోట్ల మంది మార్చబడ్డారో. ఇది మతం కాదండోయ్, ఇది మతం కాదు. మేమెవరం మత ప్రబోధకులం కూడా కాదు, మతాన్ని చెప్పడానికి వచ్చిన వాళ్ళము కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు. ఇది క్రీస్తునందు జననం జరగాలి. ఎవరు వెళ్ళిపోకండి. నేను 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి ఆ తర్వాత కానుకలు సమర్పణ ఉంది, అది వేసి వెళ్తేనే మీకు ఆశీర్వాదం. దేవునికి ఎంతగా విరివిగా మనం ఇస్తామో అంత ఆశీర్వదించబడతాం. గుర్తుపెట్టుకోండి. రాత్రి ప్రియ నేస్తమా, ఒక్కసారి యోచించు, నీ జీవితం క్రీస్తుకు అంకితం చేసుకుంటావా? ఇదొక మతం కాదు, మేము మత ప్రబోధకులం కాదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మత మార్పిడి కాదు. నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి. మేము చెప్పేది అదే. యేసు ప్రభు కూడా నేను చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరట? ఆత్మ విషయమై దీనులవ్వాలి. నీ హృదయం ప్రభు కావాలి, నీ మనస్సు ప్రభు కావాలి. నా మనస్సును, నా హృదయాన్ని యేసయ్యకి అప్పగిస్తున్నాను. నేను ఒక పాపినని గ్రహిస్తున్నాను. నా పాపాలు యేసు మానవ జాతి కొరకు చెందించిన రక్తము ద్వారా, చూడండి, సొంత కుమార్తె విడిచిపెట్టకుండా సిలువకు అప్పగించాడు దేవుడు. హల్లెలూయా. అదే ఆయన మీద కోపముతో కాదు, మానవ జాతి కొరకు పాపము లేని, పాపమెరుగని, పాపము చెయ్యని ఓ పరిశుద్ధుని రక్తమే కావాలి.
ఆ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం మాత్రమే పాపములను ప్రక్షాళన చేయడానికి కడగటానికి సాధ్యమవుతుంది. అందుకే స్వంత కుమారుని విడిచిపెట్టక నీకు నాకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి యేసు శిలువలో పరిమరణం పొందాడు. ఆ యేసును నా హృదయంలో చేర్చుకుంటున్నాను. ఆ ప్రభువు కొరకు నేను జీవిస్తాను. ఆ ప్రభువుకు నా హృదయం సమర్పిస్తున్నాను. యేసు పేరుకు నా పాపమును కడగాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక్కసారి మీ గురించి మీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, వారి జీవితాలు నీకు సమర్పితమవ్వాలి. వారి జీవితాలు నీకు అప్పగించబడాలి. అలాగే వారి పాపములు కడగబడాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. నీ నామ మహిమార్థమై జీవించలాగా సహాయం చేయండి. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.